దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రికలో నుండి 8వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం నుండి 39వ వచనం నేను చదువుతాను. మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము బాధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిట్లో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఈ రోజున మనము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం వచ్చాం. యేసు పునరుద్ధానం జ్ఞాపకం చేసుకోవడం అనగా ఆయన తిరిగి లేచాడని జస్ట్ అలా ఏదో జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ ఆయన ఎందుకు లేచాడు, దానివల్ల సంగముగా మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఆశీర్వాదం ఏంటి అన్నటువంటిది తెలుసుకోవడానికి మనం ఇక్కడ కూడుకున్నాం. యేసుక్రీస్తు పునరుద్ధానం ఎందుకు ప్రత్యేకమైనటువంటిదో మనం ఆలోచించాలి. ఆయన జస్ట్ తిరిగి లేచాడు కాబట్టి, ఆయన తిరిగి బ్రతికాడు కాబట్టి అది ప్రత్యేకమైనటువంటిది అని కాదు. ఎందుకంటే అంతకుముందు కూడా చాలామంది చనిపోయినటువంటి వారిని దేవుడు మరలా బ్రతికించడం బైబిల్ మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అనేటువంటిది అలాంటిది కాదు. డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకుముందు కొంతమంది చనిపోయినప్పుడు, అంటే లాజర్ లాంటి సందర్భాల్లో కొన్ని బైబిల్ మనం చూస్తే చనిపోయినప్పుడు వాళ్ళు మరలా తిరిగి బ్రతికింపబడ్డారు, కానీ వాళ్ళు పునరుద్ధానుడే వాళ్ళు తిరిగి లేవలేదు. యేసుక్రీస్తు జస్ట్ తిరిగి లేచడానికి కొన్నిసార్లు వాడుక భాషలో మనం అంటాము, కానీ అసలు యాక్చువల్గా బైబిల్ ప్రకారం చెప్పాలంటే యేసుక్రీస్తు తిరిగి లేవడం అనడం కంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడే తిరిగి లేచాడు. పునరుద్ధానము అనేటువంటిది అది అప్పటి వరకు చూసుకుంటే యేసుక్రీస్తుకి మాత్రమే అది సొంతం. అది ఇంతకుముందు లాజర్ కానీ ఇలా కొంతమంది పాత నిబంధనలు కానీ చనిపోయి మరలా బ్రతికినటువంటి వారు, బ్రతికింపబడిన వారు ఉంటే వాళ్ళు తిరిగి బ్రతికేరు తప్ప వాళ్ళు పునరుద్ధానుడే వాళ్ళు తిరిగి లేచినటువంటిది కాదు. అది కేవలం యేసుక్రీస్తుకి మాత్రమే ఫస్ట్ టైం జరిగింది. అది మిగిలినటువంటి వాళ్ళు బ్రతికింపబడ్డారు, చనిపోయారు, బ్రతికారు, కానీ మరలా వాళ్ళు చనిపోయారు. యాక్చువల్గా చెప్పాలంటే చనిపోయినటువంటి వారు తిరిగి లేచారని సంతోషించవచ్చు, కానీ ఇంకో రకంగా చెప్పండి వాళ్ళు 2 సార్లు చచ్చిపోయారు. జనరల్గా అందరూ ఒకసారి మరణం ఉంటుంది, కానీ తిరిగి బ్రతికింపడినటువంటి వారు 2 సార్లు చనిపోయారు. కానీ యేసుక్రీస్తు యొక్క మరణం అనేటువంటిది యాక్చువల్ అలాంటిది కాదు. అందుకని ఆయన చనిపోయాడు మరలా బ్రతికాడు అనము, ఆయన తిరిగి లేచాడు, అంటే పునరుద్ధానుడై తిరిగి లేచాడు అంటాం. అది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క ప్రత్యేకత. ఇప్పుడు అందుకని చూడండి, దీని గురించి బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నిజంగా పునరుద్ధానం ఎంత ప్రాముఖ్యమో మనం కొంచెం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే, మనము క్రీస్తును నమ్మేసాం కాబట్టి ఈ పునరుద్ధానం అంటే మనకి అది నిజంగా దాన్ని నమ్ముతున్నాను అని పునరుద్ధానం పట్ల కూడా మాకు ఒక నమ్మకం ఉంది అన్నట్లుగా పెద్దగా మనం ఆలోచన చెయ్యము. యేసుక్రీస్తుని నమ్మేశాం కాబట్టి ఇంక యేసుక్రీస్తు గురించి ఎవరైనా చెప్పినా సరే వెంటనే ఆటోమేటిక్ మనం నమ్మేస్తుంటాం. మనం కొన్నిసార్లు అదే ప్రాబ్లం. కొన్నిసార్లు ఏంటంటే మనము గుడ్డుగా మనము ఏదో మనకు అలవాటు అయిపోయినటువంటి కార్యాలు అవి మంచివి అయ్యి ఉండొచ్చు, కానీ ఎందుకు నమ్ముతున్నాము, ఎందుకు నమ్మాలి అన్న దాని గురించి ఆలోచించకుండా క్యాజువల్ నమ్మేస్తుంటాం. కానీ బైబిల్ టైంలో అయితే యాక్చువల్గా చూస్తే అలాగను కాదు. ఆది సంఘం టైంలో మనం చూసుకున్నప్పుడు వాళ్ళు ఏది పెడితే అది అంత ఈజీగా వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు ఇప్పుడు అందుకే చూడండి, ఈ రోజుల్లో నమ్మకానికి అంటే విశ్వాసానికిను బైబిల్ కాలంలో లేదంటే ఆ టైంలో విశ్వాసానికి చాలా డిఫరెన్స్ ఉంది.
ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే నేను నమ్ముతున్నాను అని ఎందుకు అంటామంటే, ఎందుకు ఒప్పుకుంటామంటే మనం మంచోళ్ళం కాబట్టి నమ్మేస్తున్నాం ప్రతిదీ. ఎవరిని చెప్పి నమ్ముతున్నాం, అదొక మంచి లక్షణం అనుకుంటున్నాం. కానీ అలా అది ఎవరైనా చెప్పినా సరే నేను నమ్ముతాను ఎందుకంటే నేను మంచోడిని అని అనుకుంటున్నామంటే అర్థం ఏంటంటే, విశ్వాసం అటువంటిది లేదా నమ్మకం అటువంటి దానికి వాల్యూ మనకు తెలియటదని అర్థం. ఎందుకంటే మనం క్యాజువల్గా ఎవరు చెప్పినా ఎవరు ఏం చెప్పినా నేను నమ్మేస్తాను అని ఒక స్టేట్మెంట్ లాగా మనం అలా ఆలోచిస్తున్నామంటే, అలా నమ్మేస్తున్నామంటే, నమ్మడానికి పెద్దగా మనం ఆలోచించట్లేదంటే, నమ్మేటప్పుడు పరిశీలించట్లేదంటే అర్థం ఏంటంటే, నీకు విశ్వాసం యొక్క వాల్యూ లేదా నమ్మకం యొక్క వాల్యూ మనకి స్పెసిఫిక్ బైబిల్ యొక్క విశ్వాసం యొక్క వాల్యూ మనకు తెలియట్లేదని అర్థం. ఎందుకంటే ఈరోజు మనం క్యాజువల్ నమ్మేస్తున్నాం మనం. కానీ బైబిల్ టైంలో వాళ్ళు యాక్చువల్గా ఆది సంఘ విశ్వాసులే కానీ లేదా ఆ టైబెస్కిల్ సమయంలోనే కానీ వాళ్ళు అంత ఈజీగా నమ్మలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏది పడితే అది వాళ్ళు నమ్మడానికి యాక్చువల్ ఇష్టపడే వాళ్ళు కాదు. ఎందుకంటే విశ్వాసమునకంటూ ఒక వాల్యూ ఉంది, విశ్వాసానికంటూ ఒక వాల్యూ ఉంది. అందుకే ఇప్పుడు విశ్వాసం ఉంచుతున్నాము అని చెప్పుకున్నప్పుడు, దేవుని యొక్క విశ్వాసం ఉంచని చెప్పుకున్నప్పుడు, లేదా దేవుని నమ్మేము లేదా దేవుని గురించి మేము ఎలా నమ్ముతున్నాము అన్నప్పుడు, అలా ఎందుకు నమ్ముతున్నాము, దేవునికి సంబంధించి ఈ కార్యం నమ్మడానికి గల కారణం ఏంటి అని మనమైతే పెద్దగా ఆలోచించాం. చర్చలో ఎవరు నిలబడి ఏం చెప్పినా లేదా ఎక్కడ ఎవరు ఏం చెప్పినా మనం గుడ్డిగా నమ్మేస్తుంటాం. కానీ యాక్చువల్గా బైబిల్ టైంలో అయితే యాక్చువల్గా లేరు. ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం యొక్క వాల్యూ వాళ్ళకి చాలా బాగా తెలుసు. అందుకని చూడండి బైబిల్లో, అందుకని చూడండి పునరుద్ధానం గురించి బైబిల్లో అంత ఎక్కువగా వాళ్ళు వివరించాల్సి వచ్చింది. పత్రికలు సంగమునకే రాయబడ్డాయి. రోమపత్రిక, కొరింథీ పత్రిక. ఈవెన్ కొరింథీ పత్రిక చూడండి 15వ అధ్యాయం చూసుకుంటే అదంతా పునరుద్ధానం గురించే ఉంది. అదంతా సంఘాలకే రాశాడు అపోస్తలుడు అంటే పౌలు. రోమపత్రిక కూడా సంఘానికే రాశాడు. మరి సంఘం రాస్తూ పునరుద్ధానం గురించి అంత ఎక్కువగా ఆ పునరుద్ధానం అనేటువంటిది జరిగింది అనేటువంటి ఒక సత్యాన్ని దాన్ని స్థిరపరచడానికి పౌలు ఎంత కష్టపడ్డాడో తెలుసా? అందుకే చూడండి పౌలు పునరుద్ధానం గురించి కొన్ని వాక్యాలు కూడా మనం చూస్తాం సమయాన్ని బట్టి. పౌలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, పునరుద్ధానం గురించి మాట్లాడేటప్పుడు చాలా లాజికల్గా మాట్లాడతాడు. స్టెప్ బై స్టెప్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఎందుకు విశ్వాసాలకే రాస్తున్నప్పుడు యేసు తిరిగి లేచాడు అంటే వాళ్ళు నమ్మేస్తారు కదా, అది సరిపోద్ది కదా. అప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ఇవంతా కూడా ఎందుకు మాట్లాడదు, ఎందుకు చూడండి ఇక్కడ యాక్చువల్ కొన్ని పదాలు చూడండి స్పెసిఫిక్ వాడుతున్నప్పుడు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపాడేవాడు, శిక్ష విధించబడిన వాడేవాడు, చనిపోయింది క్రీస్తు, ఇవన్నీ ఎందుకు అలాంటి పదాలు పౌలు ఎందుకు వాడుతున్నాడు? సింపుల్గా యేసు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఇక్కడ మనకి ఏ ప్రాబ్లం లేదు అన్నట్టుగా జనరల్గా రాయొచ్చు కదా, సింపుల్గా స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు శిక్ష విధించేవాడేవాడు, చనిపోయింది క్రీస్తు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, పౌలు ఏదైతే ఒక నమ్మాడో, ఏదైతే అది కూడా విశ్వాసులు కూడా నమ్మాలి అని పౌలు అనుకున్నాడో, అది ఊరిని గుడ్డుగా స్టేట్మెంట్ చెప్పేసి పౌలు చెప్పాడు కాబట్టి మేము నమ్మేస్తాము అన్నట్లుగా కాకుండా, పౌలు ఎందుకు అది నమ్ముతున్నాడు, అది మాత్రం కాదని నేను ఎవరికైతే రాస్తున్నానో వాళ్ళు ఎందుకు, నేను నమ్మేదే వాళ్ళు కూడా ఎందుకు నమ్మాలి, దానికి చాలా ప్రతిదీ వివరంగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి ఎందుకు మనం నమ్మాలి అన్నదానికి కొన్ని కారణాలు చెప్తున్నాడు. ఇప్పుడు కొన్నిసార్లు మనం విశ్వాసం అంటే ప్రతిదానికి విశ్వాసానికి కారణాలు అవసరం లేదండి, గుడ్డిగా నమ్మేయాలి, అదే విశ్వాసం అనుకుంటాం. అంటే నమ్మేయాలి, కానీ నమ్ముతున్నప్పుడు యాక్చువల్గా నువ్వు నమ్మేది ఎంతవరకు కరెక్ట్ కూడా ఒక ఆలోచన చెయ్యాలి. మనం గుడ్డిగా నమ్మాలంటే ఏది నమ్మాలి? నువ్వు కొన్ని దేవుని గురించి కొన్ని తెలుసుకున్నావు, ఆత్మ విషయాలు కొన్ని అర్థమైనవి, అది అర్థమైంది కాబట్టి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఏదున్నా సరే మనం గుడ్డిగా నమ్మేస్తాం. కానీ విశ్వాసం అంటే తెలియకుండా ఏది పడితే అది నమ్మేసేది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే కొన్ని విషయాలు తెలుసుకున్నాం, కొన్ని వాస్తవాలు గ్రహిస్తున్నాం, దేవుని యొక్క కార్యాలు లేదా దేవుడు ఎలా అంటాడో తెలుసుకున్నాం. ఆ తర్వాత అవన్నీ మనకు అర్థమైన తర్వాత, అర్థమవ్వాల్సినటువంటి కార్యాలు అర్థమైన తర్వాత, తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకున్న తర్వాత, ఇంకా దానికి వ్యతిరేకంగా గుడ్డిగా ఇంకేదున్నా సరే, దానికి వ్యతిరేకంగా ఏదున్నా సరే మనం గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోతాం. అది విశ్వాసం. విశ్వాసం అంటే గుడ్డిగా స్టార్ట్ చేస్తామని కాదు. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాం. ఎందుకు ఉంచాం? గుడ్డిగా విశ్వాసం ఉంచలేదు, ఆయన రక్షకుడు అని అర్థమైంది కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేశాడు కాబట్టి ఇప్పుడు నమ్మాం. అలాగేంటంటే విశ్వాసం అంటే దానికి కూడా కొంత ఎక్స్ప్లెయిన్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకని పౌలు కూడా ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. ఎందుకంటే బైబిల్ టైంలో అంత ఈజీగా వాళ్ళు పునరుద్ధానాన్ని ఆ టైంలో వాళ్ళు నమ్మలేదు. బైబిల్ మీరు చూడండి, ఆ టైంలో సువార్తలు ఎక్కువ చూస్తే సద్దుకైలు, ఫరిసైలు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన 2 గుంపులు ఉండేవి. ప్రాముఖ్యమైన 2 గుంపులు, సద్దుకైలు, ఫరిసైలు. ఫరిసైలు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏంటంటే యాక్చువల్ ఏంటంటే ఈ ఏదైతే క్రైస్తవులు దేవుని నమ్మినటువంటి వారు అంటే యూద సాంప్రదాయాలు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది తినాలి, ఇది తినకూడదు, విశ్రాంతి దినాన్ని పాటించాలి, దేవునికి ఎంత ఇవ్వాలి, ఈ టైంలో ఇలా ఉండాలి, ఇవన్నీ ఏవైతే కొన్ని కార్యాలు ఉన్నాయో అవన్నీ చేయడంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. వాళ్ళు
ఫరిసీయులైనటువంటి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అందులో. అది వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటూనే వెళ్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అన్ని బాగానే చేస్తారు, కానీ అసలు ఎందుకు చేస్తున్నామో, ఏ ఉద్దేశంతో చేస్తున్నామో, దానికి ఆత్మ సంబంధం మీనింగ్ ఏంటి అది వాళ్ళు తెలుసుకోలేదు. అందుకని యేసుక్రీస్తు ఈ ఫరిసీయుల వ్యతిరేకంగా మాట్లాడడం మనం చూస్తాం. వారిలాగా ప్రార్థన కూడా చేయొద్దన్న యేసుక్రీస్తు అంటే బైబిల్ మనం చూస్తాం. ఇక ప్రాముఖ్యం ఏంటంటే ఇంకొక గుంపు ఏంటంటే సద్దుకేయులు అంటే గుంపు ఉంది. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ కూడా యూదులే. జాగ్రత్తగా గమనించండి, వీళ్ళందరూ యూదులే, ఇజ్రాయేల్ ప్రజలందరూ యూదులే. కానీ ఆ యూదుల్లో కూడా మళ్ళీ రెండు ప్రాముఖ్యమైన గుంపులు. ఒకటి ఏంటంటే యూదుల్లో నుండే వచ్చినటువంటి ఫరిసీయులు కొంతమంది, యూదుల్లో నుంచి వచ్చినటువంటి సద్దుకేయులైనటువంటి వాళ్ళు కొంతమంది. ఈవెన్ వీళ్ళు కూడా యూదులే. ఫరిసీయులు సద్దుకేయులు అన్నామంటే వీళ్ళు యూదులు కానటువంటి వారు అని కాదు. యూదుల్లో నుండే కొంతమంది ప్రత్యేక గుంపు ఏర్పడింది. వాళ్ళకంటూ కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వారికంటూ కొన్నటువంటి కొన్ని నమ్మకాలను బట్టి వాళ్ళకి ఫరిసీయులు అనే పేరు, మరి ఒక గుంపుకేమో సద్దుకేయులు అని పేరు. ఇప్పుడు సద్దుకేయులు అనేటువంటి వాళ్ళు కూడా చాలా చాలా ఫేమస్. వాళ్ళు సంఘం యొక్క యాక్టివిటీస్లో, అడ్మినిస్ట్రేషన్లో, ఆ సంఘంలో ఉండేటువంటి పదవులు ఉంటాయి చూసారా, వాటిలో ఆ పొజిషన్స్లో వాళ్ళు ఉంటూ ఏమేమి కార్యాలు జరగాలి అన్న దానికి సంఘంలో అంటే సన్నిధి సభ అంటే చూస్తారా, దేవుని యొక్క మందిరం సంబంధించిన వాటిలో అధికారాన్ని చలాయిస్తుండేటువంటి వాళ్ళకుంటే ఒక మంచి అధికారంతో పొజిషన్ ఉండేది. ఆ పొజిషన్ బట్టి వాళ్ళు కొన్ని కార్యాలను సంఘంలో యాక్టివిటీస్లో వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు. వాళ్ళకి ఎంత పవర్ ఉండేదంటే, యాక్చువల్గా ఎంత అధికారం ఉందంటే సంఘంలోనే కాదు, ఈవెన్ యాక్చువల్గా వాళ్ళకి గవర్నమెంట్లో కూడా ఆ టైంలో వాళ్ళకి చాలా అధికారం ఆ టైంలో వాళ్ళకి ఉండేది. ఈవెన్ గవర్నమెంట్ కూడా చాలా సందర్భంలో వాళ్ళు చెప్పేది చేసేవాళ్ళు. అంటే సద్దుకేయులకి అంత పవర్ ఆ టైంలో ఉంది. పొలిటికల్గా పవర్ ఉంది, ఆత్మ సంబంధంగా సంఘంలో కూడా వాళ్ళకి మంచి పదవులు ఉండే, చాలా పొజిషన్ వాళ్ళకి అధికారం ఉండేది. అయితే ప్రాబ్లం ఏంటి తెలుసా? ప్రాబ్లం ఏంటంటే ఈ సద్దుకేయులను ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు యూదులే, కానీ వాళ్ళు పునరుద్ధానం నమ్మరు. ఒకసారి దీన్ని బట్టి ఆలోచించండి. ఇప్పుడు మన కృష్ణందరం మనం పునరుద్ధానం నమ్మేస్తున్నాం. మనం ఏంటంటే ఆటోమేటిక్గా నమ్మేస్తున్నాం. మనం ఎందుకు నమ్ముతున్నాం పెద్దగా ఆలోచించాం, కానీ మనం పునరుద్ధానం నమ్మేస్తున్నాం. కానీ ఆ టైంలో బైబిల్ టైంలో ఎలా ఉంటుంది తెలుసా? యూదుల్లో నుంచే మళ్ళీ ఒక ప్రత్యేకమైన గుంపు, ఫరిసీయుల గుంపు, వాళ్ళు కొన్ని నమ్ముతున్నారు, వాళ్ళు కొన్ని చేస్తారు. అలాగే సద్దుకేయులని మరొక గుంపు యూదుల్లో నుంచే, వాళ్ళు కొన్ని నమ్ముతున్నారు. వాళ్ళు మిగిలినటువంటి వారితో పెద్దగా వాళ్ళు కలవరు. అంటే వీళ్ళు కొన్ని నమ్మారు, ఇంకదే అనుకుంటారు. ముఖ్యంగా సద్దుకేయులు ఏం నమ్మారంటే, ముఖ్యంగా బైబిల్ ప్రకారం చూసుకుని సద్దుకేయులు ఏం నమ్మారంటే, ఆ మొదటి 5 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ద్వితీయోపదేశకాండం వరకు, ఆ గ్రంథాలు మాత్రమే దేవుని యొక్క వాక్యము. ఆ తర్వాత ప్రవచన గ్రంథాలు ఏవైతే ప్రవక్తలు వచ్చి కొన్ని రాశారో వాటిని వీళ్ళు నమ్మేవాళ్ళు కాదు. వాళ్ళు స్ట్రిక్ట్గా ఏం నమ్మారంటే, మొదటి 5 గ్రంథాలు దేవుడు మోషే ద్వారా రాయించాడు, అది మాత్రమే దేవుని యొక్క వాక్యము, మిగిలినది దేవుని యొక్క వాక్యము కాదని వాళ్ళు. అందుకే మిగిలినటువంటి ప్రవక్త గ్రంథాలు వాళ్ళు పెద్దగా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైతే ఒకటి అనుకున్నారో అందులో వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. అందరూ ఫాలో అయిపోతాను, మనమే ఫాలో అయిపోతాం అన్నట్టుగా లేరు. అలాగే సద్దుకేయులు ఏంటంటే వాళ్ళు పునరుద్ధానాన్ని వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. అంటే ఆలోచించండి, ఎందుకు చెప్తున్నా అంటే యూదుల్లో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు దేవుని నమ్మారు, మన వాడు చెప్పండి వాళ్ళు క్రిస్టియన్సే, కానీ ఇంకొన్ని ఎందుకు కానీ వాళ్ళు పునరుద్ధానాన్ని వాళ్ళు సరిగ్గా వాళ్ళు నమ్మలేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే, ఇప్పుడు నమ్మి యేసు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు పునరుద్ధానాన్ని ఎందుకు నమ్మాలి అన్న దానికి పౌలు ఏంటంటే చాలా విషయాలు లాజికల్గా మాట్లాడుతూ యేసు నిజంగా తిరిగి లేచాడని ఎందుకు నమ్మాలి, ఆ నమ్మటం వల్ల మనకు వచ్చేటువంటి మేలు ఏంటి, ఆశీర్వాదం ఏంటి అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పౌలు రోమపత్రికలో అలాగే కొరింథీ పత్రికలో చాలా చాలా కష్టపడేవాడు. బేసిక్ ఎందుకు ఇప్పుడు యేసు తిరిగి లేచాడంటే మనం నమ్మాలి, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతాం అని అలా చెప్పట్లేదు. బేసిక్ పత్రికలో పౌలు నాకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే, పునరుద్ధానం ఎందుకు నమ్మాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, దాన్ని నమ్మటం ఎందుకు ఇంపార్టెంట్ కూడా చెప్తాడు. యేసుక్రీస్తు శరీరములో తిరిగి లేచాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడని నమ్మడం ఎంత ఇంపార్టెంట్ చెప్తాడు. జస్ట్ ఏదో యేసు చనిపోయాడు తిరిగి లేచాడని కాదు, ఆయన చనిపోయాడు మళ్ళీ తిరిగి లేచాడు, ప్రాణం పోయింది మళ్ళీ ప్రాణం వచ్చేసింది అని కాదు. యేసుక్రీస్తు చనిపోయాడు, మరలా స్పెసిఫిక్గా ఆయన ఇదే శరీరంతో తిరిగి లేచాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు నమ్మటం ఇంపార్టెంట్ అని పౌలు గ్రహించాడు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సంఘాలకి విశ్వాసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా చాలా ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పౌలు ఎందుకు అంత ప్రయత్నం చేశాడు, ఇన్ని విషయాలు ఎందుకు రాస్తున్నాడు? ఆ రోజుల్లో పేపర్ లేదు, ప్రింట్ లేదు. ఆ రోజు రాయాలంటే ఒక పత్రిక రాయాలంటే చాలా కష్టపడాలి. అంత కష్టపడి ఎందుకు పౌలు రాస్తున్నాడు, ఎందుకు ఈ పునరుద్ధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పౌలు అంటే, ఆ పునరుద్ధానం ఏదో యేసుక్రీస్తు పునరుద్ధానం తిరిగి లేచాడు అన్నంత వరకు మాత్రమే కాదు. ఎందుకు అది నువ్వు ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఆయన తిరిగి లేచాడు అన్నది మాత్రమే కాదు నువ్వు తెలుసుకోవాలి. ఆయన తిరిగి లేచాడు అన్నది కనుక ప్రూవ్ అయితే కనుక దాన్ని బట్టి మనకంటూ కొన్ని మేళ్ళు ఉన్నాయి. అందుకనే పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు తిరిగి లేచాడండి అన్నాం అనుకుంటుంది, ఆయన వరకు ఆయనకేదో పాపం కష్టపడ్డాడు, మన కోసం వచ్చాడు, చనిపోయాడు, పాపం చాలా బాధలు పడ్డాడు, తిరిగి లేచాడు, పోన్లేండి మరలా బతికాడు, పోన్లేండి మంచి పొజిషన్లు దేవుడానికి ఇచ్చాడు, పోన్లేండి ఆయన కష్టాలన్నీ తీరిపోయినాయి. అది కాదు పునరుద్ధానం. యేసుక్రీస్తు కష్టాలు తీరిపోయినాయి, ఇప్పుడు ఆయన హ్యాపీగా ఉన్నాడు,
అందుకు మనం ఆయన బట్టి సంతోషిస్తున్నాం అన్న దానికి కాదు పునరుద్ధానము. చాలామంది క్రిస్టియన్స్ మనం బేసిక్ ఎంతవరకు నమ్ముతున్నారంటే పునరుద్ధానాన్ని. పాపం యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడండి, కానీ దేవుడు పాపం ఆయన తిరిగి మొత్తానికి ఏదో రకంగా ఆయన లేపి కష్టాలన్నీ తీర్చేసి ఆయన గట్టెక్కించాడు. పోన్లేండి, ఇప్పుడు ఆయన చక్క సింహాసనం మీద కూర్చున్నాడు. పోన్లే, ఆయన కష్టపడ్డాడు, కష్టం తగ్గ ప్రతిఫలం దేవుడు ఆయనకి ఇచ్చాడు, దేని స్తోత్రం అన్నాం. పునరుద్ధానం అంటే అంతే అనుకుంటున్నాం మనం, కానీ పునరుద్ధానం అంటే అంతే కాదు. ఇంకా చెప్పండి, యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఆయన దేవుడు కాబట్టి, ఆయన దేవుని కుమారుడు, దేవుడే కాబట్టి, తన మహిమను శరీరంతో కప్పుకొని వచ్చాడు కాబట్టి యాక్చువల్గా ఆయన మరణం మీద, సాతాను మీద, పాపం మీద జయం పొందుకోవాలని కానీ, నాకు వాటిపైన అధికారం ఉందని కానీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు వాటన్నిటిపైన అధికారము ఉంది. సాతాను పైన ఉంది, పాపం పైన ఉంది, శాపం పైన ఉంది, అన్నిటిపైన అధికారం ఉంది. అందుకని సృష్టి కానీ, సాతానే కానీ, పాపమే కానీ, శాపమే కానీ ఏమాత్రం యాక్చువల్గా ఆయన ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు 3.5 సంవత్సరాల పరిచయ కాలంలో ఆయన ఏమాత్రం ఎఫెక్ట్ చేయలేదు. అదేమాత్రం ఎఫెక్ట్ చేయలేదు. పాపమే కానీ, శాపమే కానీ, ప్రకృతే కానీ, సాతాను సైతము ఏది కూడా ఆయన పైన విజయాన్ని సంపాదించుకోలేదు. సాతాను కూడా తెలుసు, యేసుక్రీస్తు మీద విజయం సంపాదించుకోవడం సాతాను కూడా అది తనకు అసాధ్యమైన విషయం సాతానికి కూడా తెలుసు. మరి అలాంటప్పుడు ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, మనం ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నాం? ఆయన తిరిగి లేచిన మనం ఎందుకు సంతోషిస్తున్నాం? ఆయన ఎందుకు మనం మహింపరుస్తున్నాం? అంటే రీజన్ ఏంటంటే ఆయన ఏదో తిరిగి లేచాడు, పోన్లే ఆయన కష్టాలు తీరిపోయినాయి కాబట్టి, ఆయన హ్యాపీగా ఉన్నాడు కాబట్టి మనం ఆయన బట్టి సంతోషిస్తున్నామని కాదు. ఆయన తిరిగి లేచాడన్న పాయింట్ ఏం ప్రూవ్ చేస్తుందంటే మనకి చాలా మేలు జరిగినందుకు ప్రూవ్ చేస్తుంది. అందుకనే పౌలు పునరుద్ధానాన్ని శరీరములో ఆయన తిరిగి లేచాడని నమ్మడము, ఆ పునరుద్ధానంలో ఏం జరిగిందో విశ్వాసంగా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ పౌలు గ్రహించాడు. అందుకే చూడండి, ఆలోచించండి. పునరుద్ధానం అంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడండి, దేని స్తోత్రం, నేను నమ్మేస్తాను, యేసుక్రీస్తు తిరిగి లేచాడు నమ్మేస్తానండి, నాకు అందులో డౌటే లేదండి అంటే ఓకే, మంచిదే, నువ్వు పునరుద్ధానం నమ్మే ఓకే. కానీ పునరుద్ధానంలో ఏం జరిగిందో నీకు తెలుసా? పునరుద్ధానంలో ఏం జరిగిందో నీకు నిజంగా అర్థమైంది? అది తెలుసుకోవడం చాలా చాలా మనకి ఇంపార్టెంట్ అవ్వాలి. అందుకే వస్తాం, ఎందుకని యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనుకుంటే మనం యాక్చువల్గా అయితే మనం చర్చకోవాల్సిన అవసరం యాక్చువల్గా మనకు లేదు. ఇంట్లో కూర్చొని ఆయన తిరిగి లేచాడు, పోలేని కష్టాన్ని తీర్పు అనుకుని హ్యాపీగా ఏదో వండుకొని తినేసి హ్యాపీగా ఉండొచ్చు మనం. కానీ చర్చకి ఎందుకు వస్తాం? ఎందుకు ఆయన స్తుతిస్తాం, ఎందుకు ఆరాధిస్తాం, ఎందుకు కూర్చొని కాస్త వాక్యం వింటామంటే ఆ పునరుద్ధానంలో ఏం జరిగిందో, ఆ పునరుద్ధానం వల్ల మనకేం జరిగిందో తెలిసిన ప్రయత్నం. చాలామంది ఏమనుకుంటున్నారంటే పునరుద్ధానంలో ఆయనకి ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటున్నాం. కానీ పునరుద్ధానంలో ఆయన జరిగిన దానికంటే మనకి జరిగిందే ఎక్కువ. అది మనం తెలుసుకోవాలి. పునరుద్ధానంలో ఆయనకి జరిగినటువంటి కార్యం కంటే మనకు జరిగినటువంటి కార్యమే చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని పౌలు సంఘాలకు రాస్తూ పునరుద్ధానం గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నము పౌలు ఇక్కడ చేస్తున్నాడు. అందుకని మనం కూడా కూడుకుని, ఎందుకంటే ఆ పునరుద్ధానం మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆ పునరుద్ధానం వల్ల మనకంటూ కొన్ని మేళ్ళు జరిగినాయి, దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నము చేస్తున్నాం. అందుకని యేసుక్రీస్తు పునరుద్ధానము చాలా ప్రత్యేకమైనది. అందులో మనకంటూ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయన తిరిగి లేచినటువంటిది చాలా విషయాల్ని స్థిరపరుస్తుంది, చాలా విషయాలు ప్రూవ్ చేస్తుంది. అందుకే మొదటి చూడండి, నిజంగా యేసుక్రీస్తు తిరిగి లేచాడు అన్నప్పుడు ఆయన శరీరంలో చనిపోయి మరలా శరీరంతో తిరిగి లేచినది ఏం ప్రూవ్ చేస్తుంది? ఇక్కడ చూడండి, యాక్చువల్గా పౌలు ఇక్కడ మాట్లాడుతూ చూడండి 31 వచనం, రోమపత్రిక 8:31 వచనంలో పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఇప్పుడు చూడండి, ఇక్కడ పౌలు మాట్లాడుతూ క్రీస్తు యొక్క మరణం గురించి మాట్లాడుతున్నాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయనటువంటి వాడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహింపడు? బేసిక్గా పౌలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన తిరిగి లేచడానికి గ్రాడ్యువల్ కింద చదువుకుంటూ వెళ్తే యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్తున్నాడు పౌలు. ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచాడన్న పాయింట్ ఏం ప్రూవ్ చేస్తుంది అంటే పౌలు ఇక్కడ అన్నాడు, యేసుక్రీస్తు నిజంగానే దేవుని యొక్క అద్వితీయ కుమారుడు అనే విషయం ప్రూవ్ అవుతుంది. ఆయన అద్వితీయ కుమారుని అనుగ్రహించినటువంటి వాడు అంటున్నాడు. ఆ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పౌలు పత్రిక రాసేటప్పుడు, ప్రసంగం చేసేటప్పుడు క్యాజువల్గా ఫ్లోలో ఏ పదాలు పడితే ఆ పదాలు అందరూ వాడుతుంటే పౌలు వాడ్డు. పౌల పత్రిక యొక్క ప్రత్యేకత అది. పౌల యొక్క పత్రికలో అంత స్పెషాలిటీ ఉంటుంది, అంత ప్రత్యేకత ఉంటుంది. ఆయన ఊరిన క్యాజువల్గా పదాలు వాడ్డు. అందుకనే కొన్నిసార్లు ఆయన పౌలు వాడేటువంటి పదాలు చాలా చాలా కఠినంగా అంటే చాలా పెద్ద పెద్ద పదాలు కొన్నిసార్లు వాడతాడు. మనం నూరుతడం కష్టం. కొన్నిసార్లు కొన్ని పదాలు అంటే లీగల్గా ఉన్నట్టు ఉంటాయి, కొన్ని పదాలు అలాంటివి వాడతాడు. ఎందుకంటే పౌలు ప్రతిదీ కూడా లాజికల్గా ప్రూవ్ చేసే ప్రయత్నము చేస్తున్నాడు. స్టెప్ బై స్టెప్ బిల్టప్ చేసుకు ఆయన ఒకటి చెప్దాం అనుకున్నప్పుడు ఊరిని చెప్పుకెళ్ళిపోడు. నేను ఇది దేశకు తిరిగి లేచాడు, మీరు నమ్మితే మీకు పరలోకం, నమ్మకపోతే మీకు నరకం అని చెప్పొచ్చు. కానీ వాళ్ళు చెప్పడు. అలా చెప్పకుండా ఆయన ఏదైతే పాయింట్ ప్రూవ్ చేద్దామంటున్నా ఆ పాయింట్ ప్రూవ్ చేయడానికి చాలా విషయాలు ఒక్కొక్క దాన్ని స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి అప్పుడు ఆయన చెప్దామన్న పాయింట్ని చెప్తాడు. ఆయన ఏం చెప్తాను దాన్ని డైరెక్ట్గా చెప్పుకెళ్ళడు.
ఆ పాయింట్కి ఎందుకు వచ్చాడు, నేను ఇలా నమ్ముతున్నాను ఇది విషయం అని అనేటప్పుడు దానికి ఫౌండేషన్ చాలా వేస్తాడు. అందుకని అది చదువుకుంటూ వెళ్ళామనుకోండి, తీరా నువ్వు ఆటోమేటిక్గా చివరికి పౌలు ఏదైతే చెప్పాడో అది నీకు ఖచ్చితంగా నీకు బలంగా, నీకు చాలా రూడ్గా నీకు అర్థమైపోద్ది. గుడ్డి నమ్మకం కాదు అది, ఖచ్చితంగా గుడ్డి నమ్మకం అది ఉండదు. పౌలు అలాగ అందుకే కొన్ని ఒక పాయింట్ చెప్పాలన్నప్పుడు దానికంటే బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేసి చాలా చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తాడు. అందుకని పౌలు పత్రికలు చాలా లోతుగా ఉంటాయి. ఇప్పుడు పౌలు కూడా మాట్లాడుతూ పునరుద్ధానం గురించి కూడా మాట్లాడుతున్నాడు. పునరుద్ధానం బట్టి విశ్వాసుల యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడితే ఫస్ట్ ఏమంటాడంటే ఇట్లుండగా ఏమంటాం, ఆ పైన చాలా విషయాలు చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఇక్కడ అంటున్నాడు, దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు. ఇంతకు దేవుడు మన పక్షం ఉండడానికి మనకి ఎలా తెలుస్తుంది పౌలు అంటే, తన సొంత కుమారుని అంటున్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆలోచించండి, తన సొంత కుమారుని ఎందుకు అన్నాడు? యేసుక్రీస్తుని అనొచ్చు, మెస్సియా అని అనొచ్చు, తన సొంత కుమారుని. ఆ పాయింట్ ఎందుకన్నాడు అంటే, ఇక్కడ పౌలు కూడా ఏం ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాడంటే, పునరుద్ధానాన్ని బట్టి యాక్చువల్గా వాస్తవం ఏంటంటే యేసుక్రీస్తు అటువంటి వాడు ఎవరో యాక్చువల్ ప్రూవ్ అవుతుంది ప్రపంచానికి. యేసుక్రీస్తు ఎవరో ప్రూవ్ అవుతుంది ప్రపంచానికి. ఏమని ప్రూవ్ అవుతుంది? యేసుక్రీస్తు పునరుద్ధాన్ని తిరిగి లేచాడు కాబట్టి యేసుక్రీస్తు నిజముగానే దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. అంటే పాత నిబంధన కాలంలో మనుష్యులు ఏ మెస్సియా కొరకైతే ఎదురు చూస్తూ వచ్చారో ఆయనే ఈయన అన్నమాట ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాడు పౌలు ఇక్కడ. ఇప్పుడు చూడండి ఎందుకు పౌలు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు చూడండి దేవుని కోసం చనిపోయిన వాళ్ళు చాలామంది బైబిల్లో ఉంటారు కదా. స్టెఫెను చనిపోయాడు. అలా బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో కొంతమంది ప్రవక్తలు చంపేశారు. కొంతమంది యేసుక్రీస్తు అందరు ప్రవక్తలాగా నేను కూడా ఒక ప్రవక్త అని చాలామంది అంటారు. ఇప్పుడు కొంతమంది ప్రవక్తలని కొంతమంది యూదులు మత పెద్దలు చంపేశారు. అలాగే ఈయన్ని చంపేశారు అనుకోవచ్చు కదా యేసుక్రీస్తుని. అప్పుడు ఈయన కూడా ప్రవక్తల్లో ఒకడై ఉండొచ్చు, దేవుని ద్వారా వాడబడినటువంటి సేవకుల్లో ఒకడై ఉండొచ్చు. ఈయన యేసుక్రీస్తు ఎందుకు అవ్వాలి? ఈయనే దేవుని కుమారుడు రక్షకుడు ఎందుకు అవ్వాలి? ఈయనే మెస్సయ్య ఎందుకు అయి ఉంటాడు అందులో అంటున్నాడు. ఇప్పుడు చాలామంది ఓల్డ్ టెస్ట్మెంట్లో అలాగా లేదా న్యూ టెస్ట్మెంట్లో కానీ దేవుని సేవకుల్ని ప్రవక్తల్ని కొంతమందిని ఇబ్బంది పెట్టి చంపేసిన సందర్భాలు ఉంటున్నప్పుడు ఈయన కూడా అలాగే చచ్చిపోయి అనుకోవచ్చు కదా. ఈయన కూడా ఏదో సేవ చేద్దామని వచ్చాడు, బోధించాడు, మత పెద్దలు నచ్చలేదు, చంపేశారు అని ప్రవక్త కూడా ఆయన కూడా ఒక ప్రవక్త మాత్రమే ఎందుకు అనుకోకూడదు అంటే అప్పుడు అన్నాడు, ఆయన కేవలం అందరిలాగా ఈయన కూడా ఒక మంచి ప్రవక్త మాత్రమే కాదు అని పౌలుకి ప్రూవ్ చేస్తున్నాడు. ఈయన జస్ట్ ఒక ప్రవక్త కాదు, ప్రవచించాడా లేదా వాక్యం బోధించాడా అంటే బోధించాడు. కానీ అందరిలాంటి జస్ట్ ఏలియాలాగా, ఎలీషాలాగా లేదా ఎరిమేలాగా లేదా ఇంకా కొంతమంది లాంటోడు మాత్రమే కాదు ఈయన వాళ్ళందరికంటే శ్రేష్టమైనటువంటి వాడు. ఎలా ప్రూవ్ అవుతుంది? నేను నిజంగానే దేవుని కుమారుడు ఎలా నమ్ముతున్నాం? చాలామంది చచ్చిపోయారు ప్రవక్తలు, అలాగే ఈయన చచ్చిపోయాడు. చాలామందిని చంపేస్తారు, ఈయన అలాగే చంపేస్తారు. అప్పుడు ఈయన మాత్రమే దేవుని కుమారుడు ఎలా నమ్ముతాం మనం అంటే దానికి పౌలు అప్పుడు మాట్లాడుతున్నాడు, అందరూ చాలామంది చచ్చిపోయారు, వాళ్ళ సమాధులు ఉన్నారు, కానీ ఈయన చనిపోయి తిరిగి శరీరంలోనే మరల లేచాడు కదా. ఈయన శరీరంలో మరలా తిరిగి లేచాడు కదా. ఈయన తిరిగి లేచిన విషయం ఏం ప్రూవ్ చేస్తుందంటే ఈయన జస్ట్ ఒక ప్రవక్త కాదు, ఈయన దేవుని కుమారుడు. తిరిగి లేచాడు కాబట్టి ఈయన దేవుని కుమారుడు. ఇప్పుడు అందుకని పౌలు ఎప్పుడైతే తిరిగి లేచాడు కాబట్టి, ఆయన పునరుద్ధాన్ని తిరిగి లేచాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు అయ్యి ఉంటే వెంటనే పౌలుకు వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాడు, సో ఆయన దేవుని కుమారుడు ప్రూవ్ అయితే ఇప్పుడు అంటున్నాడు, దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు నా కోసం అంతలాగా చేశాడు. ఆయన దేవుని కుమారుడు అని ప్రూవ్ అయితే ఆ దేవుని కుమారుడు నా కోసం చనిపోయి తిరిగి లేస్తే దాని అర్థం అదేం ప్రూవ్ చేస్తుందంటే దేవుడు తన ద్వితీయ కుమారుని చంపించేసి మళ్ళీ తిరిగి లేపాడంటే 100% ఖచ్చితంగా దేవుడు నాకు ఫేవరబుల్గా ఉంటున్నాడు కదా ప్రపంచంలో. అంటే అర్థం ఏంటంటే పౌలు యొక్క మీనింగ్ ఏంటంటే ఆయన కనుక తిరిగి లేవకపోతే, ఈయన కనుక మెసేజ్ కాకపోతే దేవుడు మన పక్షం ఉన్నాడని మనం గ్యారంటీగా చెప్పలేము. కానీ పునరుద్ధానం అనేటువంటిది ఏం ప్రూవ్ చేస్తుందంటే 100% దేవుడు మనుషుల పక్షాన నిలబడేటువంటి వాడు, మనుషుల గురించే ఆలోచించేటువంటి వాడు, మనుషుల పక్షాన కార్యములు జరిగించడానికి ఇష్టపడేటువంటి వాడు. ఎందుకంటే తన సొంత కుమారుని అనుగ్రహించేశాడు కదా. ఆయన తిరిగిలేశాడు కాబట్టి అది సొంత కుమారుడు. అప్పుడు అంత సొంత కుమారుని అనుగ్రహించేశాడంటే అదేం ప్రూవ్ అవుతుందంటే దేవుడు మన పక్షమున ఉన్నాడు. సరే, పౌలు చూడండి, పౌలు వాక్యం బోధించే విధానం ఎలా ఉందంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన గొప్పడు అంటది. ఆయన దేవుని కుమారుడు కాబట్టి దేవుడు మన పక్షంలో మనకు విరోధి ఎవడు? చూడండి పౌలు ఎలా అర్థం చేసుకున్నాడు. ఆయన నిజంగా దేవుని కుమారుడు అయ్యుండి, రక్షకుడు అయ్యుండి, ఆయన చనిపోయి తిరిగి లేచి ఉంటే అదేం ప్రూవ్ చేస్తుంది? తన సొంత కుమారుని అప్పగించాడంటే, వదిలేసుకున్నాడంటే ఖచ్చితంగా దేవుడు మన పక్షంన ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన నిజంగా తిరిగి లేచాడని నమ్మటం ద్వారా పౌల యాటిట్యూడ్ మారిపోతుంది. ఇప్పుడు అది ఇంపార్టెంట్. మనం పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆయన తిరిగి లేచాడండి అని ఎంతసేపు యేసుక్రీస్తు గురించి కాదు, ఆయన తిరిగి లేస్తే మనకేంటి? పునరుద్ధానం అంటే ఆయన తిరిగి లేచినందుకు కాదు, మనకేదో జరిగింది కాబట్టి పునరుద్ధానాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. పునరుద్ధానం గురించి ఎందుకు మనం ఒక విజయంలాగా ఎందుకు చూస్తాం అంటే దానికి కారణం ఇది. అందుకే ఈవెన్ బైబిల్లో మీరు చూడండి, అపోస్తల కార్యాల్లో మనం చూస్తున్నప్పుడు
వాళ్ళు యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ చాలా మారిపోవడం బైబిల్ మనం చూస్తాం. ఎందుకంటే పునరుద్ధానం అనేటువంటి సత్యము, పునరుద్ధానం నిజంగా జరిగింది అనేటువంటి వాస్తవము సత్యం ఏం చేసిందంటే వాళ్ళ అనుదిన జీవితాన్ని అంత ప్రభావితం చేసింది. అంతకు ముందే కదా పేతురు యేసుక్రీస్తు అప్పగింపడినప్పుడు ఆ రాత్రి ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనకు నాకు సంబంధం ఏదైనా 3 సార్లు బొంకాడు. జస్ట్ ఒక్క పూటలో 3 సార్లు బొంకాడు ఆయన ఎవరో నాకు తెలియదు అని. అంత ఒత్తిడి ఉంది, అంత ప్రెషర్ ఉంది. మరి ఆ తర్వాత నుంచి పేతురు యొక్క లైఫ్లో పరిచయలో యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత పరిచయలో ప్రెజర్స్ పేతురు లేవా? పేతురు ఖచ్చితంగా అంతకన్నా ప్రెజర్స్ ఉన్నాయి. అందరినీ ఎక్కువ శ్రమలు పడ్డాడు, దేవుని కొరకు హతసాక్షిగా కూడా మారాడు పేతురు. మరి ఇప్పుడు ఎందుకు బొంకట్లేదు అంటే ఇప్పుడు పునరుద్ధానమును వాళ్ళు ఎలా చూశారో చెప్తున్నాను. మనం ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయాడు అన్నది క్యాజువల్ తీసుకుంటున్నాం, నిజంగానే చనిపోయాడు అంటున్నాం కానీ క్యాజువల్ తీసుకుంటున్నాం. తిరిగి లేచాడు నమ్ముతున్నాం, ఆ పునరుద్ధానం కూడా క్యాజువల్ తీసుకుంటున్నాం. అందుకని పునరుద్ధానం మనల్ని పెద్ద ఎఫెక్ట్ చేయట్లేదు. మనం పునరుద్ధానం నమ్మాము కాబట్టి అప్పుడు నీ యాటిట్యూడ్ ఏంటి అది మనకు లేదు. పునరుద్ధానం నమ్మేము అన్నంతవరకు చెప్పుకుంటున్నాం, కానీ మేము నమ్మేము కాబట్టి మాకు ఎక్కువ నుండి ఇలాగండి, మా ఆలోచన మారిపోయింది, మా పరిస్థితులను చూసే విధానం మారిపోయింది, మా శ్రమలను చూసే విధానం మారిపోయింది అని మనం ఏది కూడా మనల్ని మార్చింది ఏమీ లేదు. జస్ట్ పునరుద్ధానాన్ని గుడ్డిగా నమ్మేమంతే. కానీ బైబిల్లో వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మినప్పుడు వాళ్ళు ఏదైతే జరిగింది వాళ్ళు నమ్మారో ఆ నమ్మినటువంటి సత్యము వారి స్వాతంత్రాన్ని ఇచ్చింది, వారికి విడుదలనిచ్చింది, వారిని చాలా మార్చేసింది. అందుకని చూడండి యేసుక్రీస్తు అలా వెళ్ళిపోయారో లేదో పెంతెకోస్తు దినాన పేతురు ప్రకటిస్తున్నప్పుడు యెరూషలేము పట్టణంలో మీరు ఆయన సిలువ వేశారు, మీరు అందరూ కుట్ర పని సిలువ వేశారు, దేవుడు ఆయన మృతుల్లో ఉండి తిరిగి లేపాడు. ఎవరి దగ్గర ఇలా ప్రసంగం చేస్తున్నారంటే ఇంతకుముందు యేసుక్రీస్తుని ఆయన చంపేయండి సిలువ వేయండి అని కేకలు వేసినటువంటి ప్రజలు అదే ప్లేస్కి వెళ్ళి అంటున్నాడు మీరు ఆయన్ని సిలువ వేశారు, దేవుడు ఆయన లేపాడు. యేసుక్రీస్తుని లెక్క చేయలేదు అదే జనము, అదే ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి ఆయన నాయకుడిని వదలలేదు, ఈయన శిష్యుడు, కేవలం పేతురు అనేటువంటి వాడు శిష్యుడు. అసలు కొంచెం ప్రెజర్ రాగానే ఆయన ఎవరో నాకు తెలియదని వదిలేసి బొంకేసినటువంటి ఆయన. ఆఫ్కోర్స్ మనసులో బాధ ఉంది పేతురికి, కానీ ప్రెజర్ని తట్టుకోలేకపోయాడు. ఆ బాధ ఉంది, తట్టుకోలేకపోయాడు. యేసుక్రీస్తు నాకు తెలియదని ఎస్కేప్ అయిపోయాడు కాబట్టి ప్రెజర్ పోయింది ఇప్పుడు ఆయనకి. కానీ ఆ తర్వాత చూడండి ఒక్కసారి పునరుద్ధానం జరిగేసిన తర్వాత అది జరిగిందన్న విషయం వాళ్ళకి అర్థమైన తర్వాత ఎంత ధైర్యం వచ్చేసింది చూడండి. అంటే ఏం జరిగింది? పునరుద్ధానం అనేటువంటిది యేసుక్రీస్తుని మార్చిందని కాదు, పునరుద్ధానం అనేటువంటిది సంఘాన్ని మార్చింది, పునరుద్ధానం అనేటువంటిది విశ్వాసాలను మార్చింది, పునరుద్ధానం అంటే మనల్ని యాక్చువల్గా మార్చేస్తుంది. ప్రతిదాన్ని చూసే విధానంలో మార్పు వచ్చేస్తుంది మనకి. పునరుద్ధానము ఆ ఎఫెక్ట్ తీసుకొస్తుంది మనలో. అందుకనే బైబిల్లో వాళ్ళు అపోస్తలులు పునరుద్ధానం బలంగా నమ్మారు. అందుకని వాళ్ళు దేవుని కొరకు చనిపోవడం టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళు చనిపోయారు. అంత ఎఫెక్ట్గా వాళ్ళు ఏం జరిగిందంటే పునరుద్ధానం అనేటువంటిది వాళ్ళకి జీవితం పట్ల, మరణం పట్ల, మరణం తర్వాత ఏం జరుగుతుందన్న దాని పట్ల వారికి ఒక నిశ్చయత వచ్చేసింది, వాళ్ళకు కూడా ధైర్యం వచ్చేసింది. ఇక వాళ్ళ మరణాన్ని కూడా పెద్దగా కేర్ చేయనంతలాగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం వాళ్ళు మార్చేసింది. ఇప్పుడు ఆలోచించండి నిజంగా వాళ్ళని ఎలా మార్చేసిందో. అంటే ఇప్పుడు మనం ఏంటంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడంత వరకే ఇష్ట రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన తిరిగి లేచాడు, దేవుని స్తోత్రం అంటున్నాం. కానీ ఇక్కడ వీళ్ళైతే అలా కాదు, ఆయన తిరిగి లేచాడు అంటే దాని అర్థం ఏంటంటే అన్నట్టు వీళ్ళు ఆలోచించారు. మనం ఏంటంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు, ఓకే దేవుని స్తోత్రం అని వెళ్ళిపోతున్నాం ఇంటికి. కానీ బైబిల్లో వాళ్ళ భక్తులు ఏంటంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడా అంటే తిరిగి లేచాడు మేము చూసాము అని సాక్ష్యం చెప్తున్నప్పుడు, లేదా పౌలు ప్రూవ్ చేస్తున్నప్పుడు, ఎవరెవరు చూసారో సాక్ష్యాల్లో కొంతమంది పేర్లు చెప్పినప్పుడు, అయితే యేసుక్రీస్తు నిజంగా తిరిగి లేచుండుంటే అయితే మనకి ప్రాబ్లమ్సే లేనట్టు. మనకు ప్రాబ్లం పెద్దగా మనం వర్రీ అవ్వాల్సిన పని లేదు, మనం టెన్షన్ పడాల్సిన పని లేదు, మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు. జస్ట్ ఆలోచించిన శిష్యులు ఆయన ఫిజికల్గా వాళ్ళతో పాటు ఉన్నప్పుడు వాళ్ళకి రానటువంటి ధైర్యము ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన ధైర్యం వస్తుంది వాళ్ళకి. సరే ఆలోచించండి. ఆయన లేకపోతే ప్రాబ్లం అని ఫీల్ అయినటువంటి 3.5 సంవత్సరాల పరిచయ కాలంలో ఆయన మనతోనే ఉంటే బాగుంటుంది అనుకున్నారు. కొన్ని సందర్భాలు అయితే అసలు చూడండి, ఒకసారి శిష్యులు అందరూ పడవ మీద వెళ్తున్నప్పుడు గాలి తుఫాను వచ్చేసినప్పుడు ఆయన ఉండి కూడా పెద్దగా పట్టించుకోవడం అనుకుని మేము నశించిపోతాం నీకు చింత లేదా అని కూడా అన్నారు అలా టైంలో. అంటే ఆయన ఉన్నాడు కానీ పెద్దగా పట్టించుకోవట్లేదు అని కూడా వాళ్ళు యేసుక్రీస్తుతో మాట్లాడేశారు. అలాంటి వాళ్ళు ఆయన ఉండి కూడా పెద్దగా పట్టించుకోవటాన్ని అంత బలహీనంగా ఉన్నటువంటి ఆలోచించేటువంటి వీళ్ళు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడన్న విషయం అర్థమైన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎంత ధైర్యంగా ఉన్నారు చూడండి. నార్మల్గా ఏంటంటే 3.5 సంవత్సరాలు పరిచయ కాలంలో యేసుక్రీస్తుతో పాటు తిరిగినప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి శ్రమలు వస్తే నార్మల్గా మనిషి అయితే ఎలా ఆలోచిస్తాడంటే ఆయన ఉన్నప్పుడే మాకు బాగుండేది, ఆయన ఉంటే బాగుండేదేమో అన్న ఆలోచన నార్మల్గా మనుషులకు వస్తుంది.
అంతే 3.5 years ఆయనతో పాటు తిరిగి ప్రతిదీ ఆయన చూసుకున్నాడు. వాళ్ళకి ఆహారం కావాలన్నా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏ వచ్చినా, దయ్యాలు వచ్చినా, మనుషులు ఎవరు వచ్చినా అన్నిటినీ ఆయన చూసుకున్నాడు. ప్రతిదీ ఆయన చూసుకున్నాడు. వాళ్ళు పెద్దగా రేపటి గురించి వాళ్ళు ఆలోచించాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు సడన్గా వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయి కొన్ని రోజులు కదా అయ్యింది. ఇప్పుడు సడన్గా వాళ్ళకి ఏమనిపించాలి? ఆయన ఉన్నా బాగుండేదేమో, మనకి ప్రాబ్లమ్స్ ఉండే కాదేమో అని. ఆయన ఉంటే బాగుండేది, లేకపోవడమే మనకి బలహీనంగా ఉంది. ఆయన వెళ్ళిపోవడం వల్ల మనకు నష్టము, ఆయన వెళ్ళిపోవడం వల్ల మనకు లోటు అన్నట్టుగా శిష్యులు ఆ రోజు ఆలోచించలేదు, అపోస్తలులు ఆలోచించలేదు. ఆయన ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం కంటే, ఆయన ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి బలము కంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆయన యేసుక్రీస్తు యాక్సిడెంట్స్లోనే వాళ్ళు చాలా ధైర్యంగా నిలబడ్డారు. యేసుక్రీస్తు లేని మొమెంట్లో వాళ్ళు చాలా ధైర్యంగా నిలబడ్డారు. ఆ ధైర్యం యేసుక్రీస్తు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి రాలేదు. డిఫరెన్స్ ఏంటి అంటే, యేసుక్రీస్తు పునరుద్ధానం అనేటువంటిది వారిని అలాగా మార్చేస్తుంది. అందుకంటే చూడండి, అది అర్థం చేసుకోవాలి మనం. యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనగానే చాలా విషయాలు ప్రూవ్ అయిపోతున్నాయి. యేసుక్రీస్తు పునరుద్ధానం జస్ట్ ఆయన తిరిగి లేచడానికి కదా, ఆయన తిరిగి లేచాడని ఒక్క పాయింట్ బేస్ చేసుకుంటే చాలా మార్పు వచ్చేసింది, చాలా మనకి మేలు జరిగిపోయినాయి. అందులో పౌలుడు ఏమంటాడంటే, ఆయన తిరిగి దేవుడు మన పక్షం ఉన్నాడు కాదు, మన విరోధేవుడు అంటే అర్థం ఏంటంటే, ఆయన నిజంగా తిరిగి లేచి ఉంటే ఆయన జస్ట్ ప్రవక్తల్లో ఒకడు కాదు, లేదా మోషేలాగో, ఏలేలాగో, ఎలీషాలాగో, యెర్మీయాలాగో, యెషయాలాగో ఇలాగ ప్రవక్తల్లో ఒకడు కాదు. ఆయన ఖచ్చితంగా అద్వితీయ కుమారుడే. సో అద్వితీయ కుమారుని ఆయన పంపించాడంటే, మన కోసం, పాపుల కోసం వచ్చేసాడంటే దాని అర్థం ఏంటంటే నిజంగా దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనకి విరోధి. సో పునరుద్ధానం కనెక్ట్ చేస్తున్నప్పుడు ఎలా పోన్లే మనం పరలోకం వెళ్తాం అనొచ్చు కదా. పౌలు పునరుద్ధానం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ లోకంలో మనము ఎదుర్కొనేటువంటి అసలైనటువంటి పరిస్థితులు ఏవైతుంటాయో వాటి పట్ల ఉన్నటువంటి వైఖరులు మార్పు వస్తుంది. ఇట్లుండగా ఏమన్నాం, దేవుడు మన పక్షాన, మనకి విరోధి ఎవడు? ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి దేవుని స్తోత్రం, ఆయన బాగున్నాడు అనలేదు. లేదు అనుకుంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టి పోన్లే మనం కూడా పరలోకం వెళ్తాంలే అనుకోవచ్చు, ఆయన దగ్గర మనం కూడా వెళ్ళిపోతాం అనొచ్చు కదా. అలా అనుకుంటే ఈ లోకంలో మనకి విరోధి ఎవడు? ఒక ఛాలెంజ్ లాగా విసురుతున్నాడు పౌలు. అంటే రకంగా పౌలు అంటే ఇంకా మనకి పెద్ద పెద్ద ఛాలెంజెస్ పెద్ద మనల్ని ఏం భయపడతాయి అంటున్నాడు రకంగా. దేవుడు మన పక్షం ఉన్నాడు, మనకు విరోధి అంటే అర్థం ఏంటంటే వ్యతిరేకత అంతేనా దాని, అదేం పెద్ద ఇష్యూయే కాదు మనకి. పౌలు ఎలా చెప్తున్నాడు విషయం? ప్రాబ్లం రాకుండా, ఈ ప్రాబ్లం అని తెలిస్తే ఆ ప్రాబ్లం యొక్క నేచర్ని బట్టి, వచ్చినటువంటి ప్రాబ్లం అని బట్టి, దాని స్వభావాన్ని బట్టి, ఓకే ఇది మనం హ్యాండిల్ చేసేచ్చలే అని ఇప్పుడు మన ధైర్యం రావచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే అసలు పౌలు మెన్షన్ చేయట్లేదు, ఇది మన ప్రాబ్లం అని. ప్రాబ్లంకి ఒక పేరు కానీ ఏం లేదు. కానీ పౌలు అన్నాడు ప్రాబ్లం ఏదైనా సరే మనకు వర్రియే, దేవుడు మన పక్షాన మనకి విరోధి ఎవడు అంటే, దేవుడు మనతో పునరుద్ధానం ఇంప్రూవ్ చేస్తాడు, దేవుడు మన పక్షం ఉన్నాడు. అప్పుడు ఆయన మన పక్షం ఉన్నప్పుడు ప్రపంచం అంతా సరే మన వ్యతిరేకంగా ఉన్నా సరే ఏం జరుగుతుందిలే మనకి. యాటిట్యూడ్ ఎలా వచ్చింది అంటే, పునరుద్ధానం అటువంటిది వారిలో అంత మార్పుని తీసుకొచ్చింది. వాళ్ళ లైఫ్ని, జీవితాన్ని, శ్రమలని, కష్టాలు చూసేటువంటి విధానంలోనే అంత గొప్ప మార్పు వాళ్ళకి వచ్చేసింది. అలా మారుతూ కొంచెం కింద చదివితే అంటున్నాడు చూడండి. ఆ తర్వాత 33 వచనం చదువుతాను చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతులోండి లేచిన వాడును ఆయన. ఇక్కడ చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే సాతాను కానీ, మనుషులే కానీ, అపవాదే కానీ నేరం అంటే విశ్వాసాల మీద నేరం మోపడం గురించి, అంటే గిల్టీ ఫీలింగ్ కలిగించడం గురించి ఇక్కడ పౌలు ఇక్కడ మాట్లాడతాడు. పునరుద్ధానం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కాబట్టి మన మీద నేరం మోపేటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు చూడండి, ఆ మాట ఎందుకు అంటున్నాడు? మన మీద నేరం మోపేంత ధైర్యం ఎవరికి ఉంది? మన మీద నేరం మోపేంత బలం ఎవరికి ఉంది యాక్చువల్గా అంటున్నాడు పౌలు ఇక్కడ. దేవుడు మన పక్షం ఉన్నాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా దేవుడు తీర్చిన తర్వాత, దేవుడు ఆ పనిని చేసిన తర్వాత, లేదు అని దాన్ని కొట్టివేసి నిన్ను నిందించి నీ వేలతో చూపించేటువంటి వాళ్ళు ఎవరు అంటున్నాడు పౌలు ఇక్కడ. అంటే ఇప్పుడు ఆ పాయింట్కి ఎందుకు వచ్చాడు అంటే, పౌలు ఇంకా మైండ్లో పునరుద్ధానం ఉంది. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు, వాస్తవమే. ఇప్పుడు ఆయన చనిపోయాడు అన్నది వాస్తవమే, కరెక్టే. కానీ పునరుద్ధానము ఏం ప్రూవ్ చేస్తుందని పౌలు అంటున్నాడంటే, ఆయన తిరిగి లేచాడంటే అర్థం ఏంటంటే నిజంగానే ఆయన మన పాపాల కొరకు నిజంగానే చనిపోయాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి చెప్తున్నాను చూడండి. ఎందుకు ఆ మాట పౌలు అంటున్నాడంటే, మన మీద నేరం మోపేటువంటి వాళ్ళు ఎవరు? ఇది ఆత్మ సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఇందాడేమో భౌతికమైన దాని గురించి మాట్లాడుతున్నాడు. మనకు వ్యతిరేకంగా ఎవరు వస్తారు, ఏం జరుగుతుంది మనకు అన్నాడు. ఇప్పుడేమో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు లేదా ఆత్మ సంబంధ విషయాలకు వస్తారు, నీ మీద నేరం మోపేటువంటి వాళ్ళు ఎవరు అంటే, నీ మీద నేరం మోపడానికి ఎవరి దగ్గర ఏ కారణమే ఉండదు అంటున్నాడు పౌలు ఇక్కడ.
ఇందుకు పౌలు నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు ఆ పాయింట్? నీకు దేన్ని బట్టి నువ్వు ఆ పాయింట్ చెప్తున్నావు అంటే ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు, మన కొరకు తిరిగి లేచాడు. తిరిగి లేచాడన్న విషయం ప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, చనిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎందుకు చెప్పని చూస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా అనుకుందాం, సపోజు యేసు నిజంగానే మన పాపముల కొరకు చనిపోయాడు, మన పాపాన్ని ఆయన భరించాడు అనుకుందాం, మన శాపాన్ని భరించాడు, మన రోగాలన్నింటినీ ఆయన భరించాడు అనుకుందాం. సరే, ఇప్పుడు అక్కడ యాక్చువల్గా నిజంగా ఆయన చనిపోయాడు అనేది వాస్తవం, మేము అందరం నమ్ముతున్నాం. కానీ మరణం యాక్చువల్గా ఏం చెప్తుందంటే, మరణం ఎంతవరకు మాత్రమే విషయాన్ని మనకి చెప్తుందంటే, మరణం ఏం చెప్తుందంటే నీ కోసం, నీ పాపముల కోసం, నీ శాపం కోసం, నీ రోగం కోసం ఆయన నీ కోసం చనిపోయాడు. నీ కోసం చనిపోయిన మాత్రమే ప్రూవ్ అవుతుంది అది. నీ పాప క్షమాపణ కోసం, నీ నీతిమంతం తీర్చడం కోసం ఆయన చనిపోయాడు. నీ పాపాల కోసం చనిపోయిన ప్రూవ్ అవుతుంది. ఏది? క్షమాపణ వచ్చింది. క్షమాపణ రావాలంటే ఎలా తెలుస్తుంది? నీ కోసం చనిపోయాడు, పాపాన్ని బట్టి చనిపోయాడు. ఇప్పుడు పునరుద్ధానం జరగలేదు అనుకుందాం, ఆయన మన కోసం నా పనిష్మెంట్ ఆయన భరించాడు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను కట్టాల్సిన బిల్లు ఆయన కట్టాడు. కానీ నిజంగా నేను కట్టాల్సిన బిల్లు ఆయన కట్టాలని దానికి ప్రూఫ్ ఏంటి? ఆయన కట్టినటువంటి బిల్లు 100% బిల్ పే చేసేసాడు అన్న ప్రూఫ్ ఏంటి? నాకు ప్రూఫ్ ఎలా తెలుస్తుంది మనకి? నా కోసం చనిపోయాడు, ఓకే. నా ప్రతి పాపానికి ఆయన పరిష్కారాన్ని ఇచ్చాడు, క్రయధనము చెల్లించాడు అంటున్నాం మనం. పరిహారాన్ని చెల్లించాడు అంటున్నాం. ఇంత పరిహారాన్ని చెల్లించాడు, కంప్లీట్గానే పరిహారాన్ని పూర్తిగా చెల్లించాడు అన్న విషయం నాకు ఎలా ప్రూవ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ ఇప్పుడు మనం బయట ఏదన్నా ఒక ఐటమ్ కొన్నాం అనుకోండి, మనం ఫుల్ 100% అమౌంట్ పే చేస్తే వాళ్ళు బిల్ ఇస్తారు మనకి. ఆ బిల్ ఏం ప్రూవ్ చేస్తుంది? నువ్వు ఏదైతే నువ్వు కొంటున్నావో, ఎంతైతే కాస్ట్ ఉందనుకుంటున్నామో అదంతా 100% నువ్వు పే చేస్తావు అన్నది ఆ బిల్ ప్రూవ్ చేస్తుంది మనకి. అవునా కదా? బిల్ ప్రూవ్ చేస్తుంది. అప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చేవన్న విషయం నువ్వు 10 మందికి నువ్వు ఫోటోలు తీసి, నువ్వు డబ్బులు ఇచ్చేటప్పుడు ఇస్తుంటుండగా ఫోటోలు తీసుకున్న అవసరం లేదు. బిల్లు చూపిస్తే ఆ బిల్లు చూడండి ఎవరైనా నేను అంటాను, నువ్వు 100% నువ్వు ఖచ్చితంగా నువ్వు బిల్ పే చేసావని బిల్ ప్రూవ్ చేస్తుంది నీకు. నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి, అందరికీ చూపించుకోవడానికి నువ్వు డబ్బులు ఇస్తున్నప్పుడు అందరినీ పిలుచుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు నేను లేను కాబట్టి నువ్వు గ్యారంటీగా నువ్వు డబ్బులు పే చేసావు, నువ్వు బిల్ పే చేస్తావు అని నమ్మకం నాకు లేదు అని ఎవరైనా అనుకోండి, మనం అప్పుడు ఏం చూపిస్తాం? మనం మనిషి దగ్గరికి వెళ్ళాం, బిల్లు చూపిస్తాం. అప్పుడు ఆ బిల్లు చూసినటువంటి వాడు ఏమంటాడు? ఓకే, బిల్లు ఉంది కాబట్టి ఓకే, నువ్వు నిజంగానే అమౌంట్ నువ్వు పే చేసేసావు. అలాగే పునరుద్ధానం ఏం చేసిందో తెలుసా? నిజంగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అసలు యాక్చువల్ ఎందుకు చనిపోయాడంటే, దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే పాపముల జీతము మరణము. కాబట్టి నిజంగానే క్రీస్తు మన కొరకు యాక్చువల్ అయినా చనిపోయాడు. సరే, చనిపోయాడు అన్న మాట వాస్తవమే. కానీ నిజంగానే నా కొరకే ఆయన చనిపోయాడు, నా పాపం కోసం చనిపోయాడు. నా వల్ల చనిపోవడం వల్ల ఎక్కడుండి పెండింగ్ ఏమీ లేదు. ఎక్కడుండి నా మీద దోషమే కానీ, నేరమే కానీ, పాపమే కానీ నా మీద లేదు. 100% 100% క్రీస్తు నా పాపాన్ని తీసివేసాడు. ఆయన మోసాడు, దాన్ని తీసేసాడు. నాకు ఎలా తెలుస్తుంది? పునరుద్ధానం ప్రూవ్ చేస్తుంది. పునరుద్ధానం ప్రూవ్ చేస్తుంది. మన కొరకు చనిపోయాడు. ఇప్పుడు సపోజ్ జస్ట్ చనిపోయాడు అనుకున్నాం. అప్పుడు ఏం జరిగింది? ఓహో, పాపానికి ఆయన మన పాపం ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి మనం దొరికిపోయినట్టుగా ఆయన కూడా దొరికిపోయాడు సాతానాన్ని చంపేశాడు. మరణం అంతవరకు ప్రూవ్ అవుతుంది యాక్చువల్గా. అఫ్కోర్స్ కాకపోతే మనం గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటామంటే నా కోసం చనిపోయినది ప్రూవ్ అవుతుంది గుడ్ ఫ్రైడే రోజున. కానీ ఈస్టర్ ఏం ప్రూవ్ చేస్తుందంటే నా కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడని ఏం చెప్తుందంటే ఆయన నా కొరకు చనిపోయాడు, సక్సెస్ఫుల్గా ఆయన ఏదైతే చేద్దామని వచ్చాడో, దేని నిమిత్తమైతే పరిహారంగా ఉండాలని ఆయన చనిపోయాడు, దేన్ని క్రయధనంగా చెల్లించాలని ఆయన చనిపోయాడో అది 100% సక్సెస్ఫుల్గా దాన్ని ఆయన నెరవేర్చాడు అన్నది పునరుద్ధానం ప్రూవ్ చేస్తుంది. గుడ్ ఫ్రైడే ఏం చేస్తుందంటే మనం నా కోసం చనిపోయి చెప్తుంది. కానీ కాన్ఫిడెంట్ నిజంగా నా కోసం చనిపోయాడు, నిజంగానే సాతానుడు ఓడిపోయాడు, నిజంగానే నేను ఖచ్చితంగా నేను చచ్చిపోతే కూడా పరలోకం వెళ్ళిపోతాను అన్న నిశ్చిత నాకు ఎలా వస్తుంది? నా కొరకు చనిపోయాడు, నేను దొరకాల్సిన ఆయన దొరికాడు అంతే. గుడ్ ఫ్రైడే ఏం చెప్తుంది? మరణం ఏం చెప్తుందంటే నన్ను పట్టుకోవాలి సాతానుడు, మరణం నన్ను పట్టుకోవాలి, శాపం నన్ను పట్టుకోవాలి. ఇప్పుడు ఆయన పట్టుకుంది. దాని బదులు పనిష్మెంట్ ఆయన భరించాడు కాబట్టి ఆయన పట్టుకుంది. నేను దొరకాల్సింది ఆయన దొరికాడు ఇప్పుడు, సాతానికి లేదా పాపానికి, శాపానికి. గుడ్ ఫ్రైడే అనేటువంటిది అంతవరకే ప్రూవ్ చేస్తుంది. కానీ పునరుద్ధానానికి స్పెషాలిటీ ఏంటంటే ఆయన తిరిగి లేచాడు అనే విషయం చెప్తుందంటే ఆయన లోపలికి వెళ్ళాడు, బిల్లు పే చేస్తాడు, బయటకు వచ్చాడంటే అర్థం ఏంటంటే 100% బిల్లు పే చేస్తాడు. హోటల్కి వెళ్ళి అనుకోండి, బిల్ పే చేయకపోతే ఏం చేస్తారు? మనం బయట పంపిస్తారా? హోటల్కి వెళ్ళి బిల్ పే చేయకపోతే ఖచ్చితంగా మనం బయట పంపించారు. ముందు బిల్లు కట్టి వెళ్ళంటారు. ఖచ్చితంగా అది 100% కట్టించిన వరకు మనల్ని బయటకు వాళ్ళు వదలరు. అదేం ప్రూవ్ చేస్తుంది? యేసు బయటకు తిరిగి వచ్చాడు. ఏం ప్రూవ్ చేస్తుంది అంటే ఆయన 100% ఆయన మన పాపంలో ఒక పరిహారం చెల్లించాడు, క్రయధనం చెల్లించాడు. దేనిని బట్టి అయితే ఆయన చనిపోయాడు, అది ఆ కార్యం 100% సక్సెస్ఫుల్గా ఆయన చేసేసాడు, దాన్ని ముగించేశాడు. ఇక పెండింగ్ లేదు, ఇంకే అవసరము లేదు, ఇక బలులతో పనే లేదు అన్నది పునరుద్ధానం మనకు ప్రూవ్ చేస్తుంది.
అందుకనే పునరుద్ధానం ఆయన తిరిగి లేచిన తర్వాత ఇక బలులు మనకి లేవు. ఎందుకంటే అందరి నిమిత్తం హెబ్రీ పత్రిక చెప్తున్నటువంటి మాట తీసే టైం సరిపోదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరి కొరకు ఒక్కసారే ఆయన చనిపోయాడట. బైబిల్ చెప్తున్న మాట హెబ్రీ పత్రికలో ఉంటుంది అన్నమాట. అందరి కొరకు. పాత్ర ఏం చెప్తారంటే అక్కడ పోలు అంటాడు, పాత్ర బంధువుల యాజకులు ఏటేటా వాళ్ళు బలి అర్పిస్తూ వచ్చారు. కానీ బలి అర్పిస్తున్నప్పుడు వాళ్ళు కూడా తెలుసు, ఇది మనం బలి అర్పించేసాం కాబట్టి ఓ సంవత్సరం హ్యాపీగా ఉండిపోవచ్చు, 2 సంవత్సరాలు హ్యాపీగా ఉండిపోవచ్చు అనుకోవడానికి లేదు. మళ్ళీ ఎప్పుడు బలి అర్పించాలో మనకే తెలీదు. మళ్ళీ సడన్గా మనకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది, మనకు పాపం గుర్తు వస్తుంది, గిల్టీ ఫీలింగ్ వస్తుంది, దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయడేమో అనేటువంటి ఫీలింగ్ మనకు వచ్చినల్లా మళ్ళీ మనం బలిని తీసుకొని రావాలి. ఇప్పుడు ఆలోచించండి, తెచ్చేటువంటి వాళ్ళకి కానీ ఆ బలి తీసుకొచ్చినప్పుడు యాజకుడు దాన్ని అర్పణగా మార్చి ఆ బలిపెట్ట మీద పెట్టి ప్రాసెస్ అంతా చేసేటప్పుడు యాజకుడు ఎంత కష్టం తెలుసా? బైబిల్ అందుకనే వాళ్ళు విశ్వాసుల బలులు తెచ్చేటప్పుడు యాక్చువల్ లేవికాండం చెప్పినప్పుడు చెప్పాను చూసాను, నేను బలు అర్పణ చెప్పినప్పుడు చూసా. వాళ్ళు తెచ్చినప్పుడు బలులు తెచ్చేటప్పుడు వాళ్ళు తరచుగా అర్పిస్తున్నారు. చాలా యాజకుడు చాలా బిజీగా కార్యాలు చేస్తున్నాడు, ఎప్పుడు ఎవరో ఒకరు బలులు తెస్తున్నారు. తెచ్చినప్పుడు అదంతా కష్టమైన పనే తెలుసా? ఓల్డ్ టెస్ట్మెంట్లో యాజకుడు ఉన్నప్పుడు విశ్వాసులు అంటే ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళకి ఏదైనా గిల్టీ ఫీలింగ్ వస్తే, పాపం చేస్తామనిపిస్తే, చేసినా లేదా దేవుడు ఇంకా మనకు క్షమాపణ పోసి ఇవ్వలేదేమో అని వాళ్ళ మైండ్లో కొంచెం డౌట్ వచ్చినా సరే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి వెంటనే జంతువుని తీసుకొచ్చి ఇస్తారు. అది నిష్కలంకంగా ఎటువంటి లోపం లేకుండా తేవాలి. తెచ్చిన తర్వాత దాన్ని యాజకుడు దాన్ని బలిపట్టను కట్టేసి చంపి ఆ రక్తాన్ని కలెక్ట్ చేసి మళ్ళీ ఆ బలిపట్టు 4 వైపు కొమ్ములకు రాసి రకరకాల ప్రాసెస్ అంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఇదంతా తెచ్చినటువంటి వాళ్ళకి అలాగే చేసేటువంటి యాజకునికి చాలా పెద్ద ప్రయాసం ఇది. కానీ ఇవి తెలుసా, ఇది చేసేస్తే అయిపోద్ది, ఇదే లాస్ట్లే అని ఏ యాజకుడు అనలేకపోయాడు. మీ ఫ్యామిలీకి ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్లే, ఇంకా నెక్స్ట్ ఇది ఇప్పుడు అవసరం లేదు, తర్వాత 6 months చూసుకోవచ్చులే, ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది, ఇది సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది ఈ బలి అని ఏ యాజకుడు చెప్పలేకపోయాడు. నిష్కలంకమైనటువంటి బలిని తీసుకొచ్చిన తర్వాత కూడా ఇది 1 సంవత్సరం పని చేస్తుందిలే, మీరు వర్రీ అవ్వద్దు, సంవత్సరం వరకు మీరు బలి తేవాల్సిన అవసరమే లేదు అని యాజకుడు ఎవ్వరూ చెప్పలేకపోయాడు. ఎందుకని యాజకుడు నువ్వు తెలుసు, నువ్వు తెచ్చావు, మళ్ళీ ఏమో నీకు సడన్గా నీకు ఎందుకు గుర్తొస్తుంది, మళ్ళీ రేపే నువ్వు తేవాల్సి ఉంటుంది. అలాగే ఏటా తరచుగా వాళ్ళు బలి అర్పిస్తూ బిజీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏసు వచ్చాడు చూస్తారా, ఆయన వచ్చి బైబిల్లో పౌలు చెప్తున్నమాట, ఆయన ఒక్కసారే గతంలో ఆదాము మొదలుకొని ఆయన తిరిగి వచ్చేవారు ఎవరైతే పాపం చేసిన వాళ్ళందరూ పాపాల నిమిత్తం ఒక్కసారే బలి అర్పించాడు. ఒక్కసారి అనేది ఏం గురించి చేస్తున్నాడు, దేవుడు ఒక్కసారే చేశాడండి, మళ్ళా మనకు చేయడని కాదు, ఆ ఒక్కటే సరిపోద్ది కాబట్టి ఒక్కసారి దేవుడు చేశాడు. అంటే దేవుడు ఏదైతే నువ్వు నాగ్ని మీరో కాబట్టి నువ్వు చనిపోవాలి, నువ్వు శపింపడాలి, నువ్వు నరకానికి వెళ్ళాలని ఏదైతే దేవుడు పరిశుద్ధమైన ఒక ఆజ్ఞ దేవుడు మనుషులకు ఆదిలోనే ఇచ్చాడో దాన్ని సాటిస్ఫై చేస్తూ దానికి అవసరమైనటువంటి క్రేదనాన్ని యేసుక్రీస్తు చెల్లించాడు. పునరుద్ధానం ఏం ప్రూవ్ చేస్తుందంటే, మరణం ఏం ప్రూవ్ చేస్తుందంటే ఆయన చెల్లించడానికి వచ్చాడు, చెల్లించే ప్రయత్నం చేశాడు, చెల్లించడానికి వెళ్ళాడండి అది ప్రూవ్ చేస్తుంది. గుడ్ ఫ్రైడే అన్నది ఈస్టర్ ఏం ప్రూవ్ చేస్తుందంటే ఆయన బయటకు వచ్చిన ఏం ప్రూవ్ చేస్తుందంటే ఆయన చెల్లించాడు. దేవుడు కూడా సాటిస్ఫై అయిపోయాడు కాబట్టి ఆయన మరణంలో ఉండి బయటికి తీసుకొచ్చాడు. బయటకు ఎలా వచ్చాడంటే బిల్ పే చేశాడు కాబట్టి బయటికి ఆయన వచ్చాడు. అందులో పౌలు అంటున్నాడు, అక్కడ రోమపత్రికలో అక్కడ పౌలు మాడుతూ అంటున్నాడు, మన మీద ఇప్పుడు దీన్ని బట్టి మన మీద నేరం మోపేటువంటి వాళ్ళు ఎవరుంటారు? ఎందుకంటే ఆయన మొత్తం పే చేశాడు కాబట్టి ఇక్కడ వేలెత్తి నిన్ను చూపించే వాళ్ళు సాధారణ కానీ ఎవరైనా వేలెత్తి చూపించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకు మాట చెప్తున్నానంటే ఆయన అర్పణ అనేటువంటిది ప్రపంచం ఉన్నంత వరకు, ఆయన తిరిగి వచ్చే వరకు ఆ ఒక్క బలి సరిపోద్ది. నీకు ఈరోజు క్షమాపణకి సరిపోద్ది, నీకు రేపు క్షమాపణకి అదే రక్తం సరిపోద్ది, ఎల్లుండికి అదే సరిపోద్ది, నీ తర్వాత నీ సంతతికి అదే బలి, అదే అర్పణ, అదే రక్త ప్రోక్షణ ప్రతి వాళ్ళకి సరిపోద్ది. అది సరిపోద్ది అన్నది దేవుడు సాటిస్ఫైడ్ అనే విషయం ప్రూవ్ అయింది కాబట్టి ఆయన మరణంలో ఉండి బయటకైనా వచ్చాడు. సో పునరుద్ధానం ఏం ప్రూవ్ చేస్తుందంటే ఖచ్చితంగా మన కొరకు ఆయన ఏదైతే చేయాలని ప్రయత్నము చేశాడో ఆ ప్రయత్నం సక్సెస్ఫుల్గానే చేసేసాడు కాబట్టి బయటికి తిరిగి ఆయన వచ్చాడని ప్రూవ్ అవుతుంది. సో పునరుద్ధానం ఏం చెప్తుందంటే దేవుడు ఖచ్చితంగా 100% మన పాపాలకు క్షమాపణ ఖచ్చితంగా క్రయదనంగా చెల్లించాడు. దేవుడు సాటిస్ఫై అయిపోయి ఇప్పుడు దేవుని యాక్షన్గా మన మీద కోపము లేదు. అందుకే హెబ్రీ పత్రిక పౌలు అంటాడు, మీరు ధైర్యంగా మీరు కృపాసనం వద్దకు మీరు రండి. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎంత పెద్ద ప్రవక్త కూడా ఎంత పెద్ద విశ్వాసి కూడా ఆ మాట చెప్పలేడు. కానీ ఇక్కడ పౌలు చెప్తున్నాడు, పౌలు నువ్వు ఎంత గ్యారంటీగా నువ్వు జనరలైజ్ చేసేసి విశ్వాసాలందరినీ జనరలైజ్ చేసేసి స్పెసిఫిక్ ఒక మంచి విశ్వాసం గురించి మాడకుండా నువ్వు జనరల్గానే సంఘం అంతటికి రాసేస్తూ మీరు అందరూ ధైర్యంగా వచ్చినంటున్నావు, అందరూ ఒక్కొక్క రకంగా ఉంటారు కదా, నువ్వు ధైర్యం ఎలా వచ్చిమంటున్నావు అంటే పౌలు అంటాడు, నేను నాన్న బట్టి అంటలేదు, నేను క్రీస్తుని బట్టి ఆ మాట చెప్తున్నాను, క్రీస్తుని బట్టి. అందుకని ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా మనం ప్రార్థన చేస్తున్నాం అంటే నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వు
నీ భక్తి జీవితాన్ని బట్టి నువ్వు అక్కడికి వెళ్ళలేదు. యాక్చువల్గా నువ్వు భక్తిపరుడు అయి ఉండొచ్చు, నేను కాదన్నా. కానీ ఇంక నువ్వు భక్తిపరుడు అయినా సరే నువ్వు యేసుక్రీస్తు నామంలో వెళ్ళాలి. తెలుసా, మనం దేవునికి ఏదైనా చేద్దాం. నువ్వు దేవునికి నువ్వు కానుక సమర్పించాలన్నా, నువ్వు పాటలు పాడాలన్నా, నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పాలన్నా సరే ఇంకొన్ని యేసుక్రీస్తు పేరటే నువ్వు చెయ్యాలి. దానికి మించి వేరే గత్యంతరం విశ్వాసకి లేదు. ఎందుకని అదేం ప్రూవ్ చేస్తుంది? యేసుక్రీస్తు అది సాధించి పెట్టాడని ప్రూవ్ చేస్తుంది. ఆ తర్వాత కొంత చదువుతాను చూడండి. ఆ తర్వాత అంటున్నాడు చూడండి ఇక్కడ పౌలు, అంతేకాదు చూడండి, అందుకే అంటున్నాడు చూడండి, శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసు అన్నాడు చూసారు, అక్కడ తాపేయకుండా అంటున్నాడు. అంతేకాదు మృతుల్లో ఉండి లేచిన వాడును దేవుడు కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయవాడు ఆయనే. సరే, మన కోసం చనిపోయాడు కాబట్టి మన దేవుడు క్షమించాలి అంటలేదు. మన కోసం చనిపోయాడు, అంతేకాదు తిరిగి లేచాడుగా అంటున్నాడు. సరే, అంటే చనిపోయాడు అన్నది ఓకే, మంచిది. కానీ ఇంకా అక్కడ తాగకుండా చనిపోయిందే కాదు తిరిగి లేచాడు అంటే ఏం చెప్తున్నాడు? ఆయన కట్టడానికి ప్రయత్నం చేశాడు అన్నది చెప్తున్నాడు. చనిపోయాడని తిరిగి లేచాడు అన్నమాట చెప్తున్నా. అంటే ఆయన 100% సక్సెస్ఫుల్గా దాన్ని చేసేసాడు కదా. అందుకనే శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయింది ఆయనే, అంతేకాదు తిరిగి లేచాడు కదా. అంటే ఆయన చనిపోయాడు, నువ్వు నమ్ముతున్నావు, నీ పాపల కోసం చనిపోయాడు, నీకు క్షమాపణ ఉంది, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు పరలోకానికి వెళ్తావు, అదోకే. కానీ నీకు డౌట్ ఉందనుకో, అంతేకాదు ఆయన తిరిగి లేచాడు కదా. తిరిగి లేచాడు ఏం చెప్తున్నా అంటే ఆయన ఖచ్చితంగా నీ కోసం ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా చనిపోయి నీకు క్షమాపణ ఇచ్చేశాడు ఆయన. అందుకే తిరిగి లేచాడు ఆయన. చనిపోయిందే కాదు తిరిగి లేచాడు కదా అంటున్నాడు. అంటే ఒకరు చనిపోయినందుకు నువ్వు నమ్మలేకపోతే తిరిగి లేచాడని ఉంది కదా, అది ప్రూవ్ చేస్తుంది కదా. నీ కోసం అని ప్రతిదీ ప్రయత్నం చేశాడు, నీ కోసం చనిపోవడం నమ్మావు కదా. తిరిగి లేచాడని చెప్తున్నా అంటే ఖచ్చితంగా నీ కోసం చనిపోయాడు, నీ కోసం సాధించి పెట్టేశాడు. కాబట్టి ఆయన ప్రయత్నం చేశాడండి, లోపలికి వెళ్ళాడండి, తర్వాత ఏం చేయాలి నాకు తెలియదండి అన్నానికి ఏమీ లేదు. తిరిగి వచ్చిన ఏం చెప్తున్నా అంటే ఆయన లోపలికి వెళ్ళి సక్సెస్ఫుల్గా బయటికి వచ్చేసాడు. వచ్చాడు ఏం చెప్తుందంటే ఆయన అనుకున్నటువంటి కార్యాన్ని సాధించేసాడు. అందుకని ఇప్పుడు ధైర్యంగా నువ్వు ఉండొచ్చు, ఎల్లకాలం ధైర్యంగా ఉండొచ్చు అని అలా మాటతప్పుడు అంటున్నాడు చూడండి. ఆ కుడిపార్శ్వం కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంతకు విజ్ఞాపన ఏం చేస్తున్నాడు ఆయన? విజ్ఞాపన దేనికంటే ప్రభు వాళ్ళని క్షమించని విజ్ఞాపన కాదు అక్కడ. ఎందుకంటే క్షమాపణ నిమిత్తం ఆల్రెడీ రక్తం చిందించబడింది కాబట్టి ఆల్రెడీ బిల్లు పే చేసిన తర్వాత నువ్వు హోటల్కి వెళ్ళి భోజనం చేసావు, బిల్ పే చేసావు అని రిక్వెస్ట్ చేసుకోవాలా, నన్ను వదిలేండి ప్లీజ్ అని. నువ్వు బిల్ పే చేసిన నీకు ఉద్దేశం నీకు ఉన్నప్పుడు కొంచెం నాకు భోజనం పెట్టండి ప్లీజ్ అని బ్రతిమలాడతామా? నువ్వు బిల్ పే చేసినప్పుడు నువ్వు రిక్వెస్ట్ చేసిన అవసరమే లేదు. యేసుక్రీస్తు ఆల్రెడీ క్రయధనముగా చెల్లించాడు, రక్తమును చెల్లించాడు కాబట్టి మళ్ళా కూర్చొని ప్రభువుని ఎలాగైనా క్షమించు అని అనడు. ఎందుకంటే రక్తం ఆ పని చేసేసింది, క్రీస్తు ఆ పని చేశాడు కాబట్టి మరలా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు దేనికి అక్కడ విజ్ఞాపన ఏంటంటే ఆయన క్షమాపణ నీకు వచ్చింది. నువ్వు లోకములు అనుదున్న జీవితంలో నువ్వు ఫేస్ చేసేటువంటి సమస్యలు, ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని బట్టి నీకు అనుకూలంగా కార్యాలు జరగాలని ఆయన ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. నీ క్షమాపణ కోసం ఆయన బ్రతిమలాడుతాను కదా, ఆయన క్షమించే ప్రభావ కొంచెం అనట్లేదు. రక్తం ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయింది క్షమాపణ. లోకమంతటి పాపమనంతో ఒక్కసారి అందరి కొరకు అన్నిసార్లకి సరిపోయేంత రక్తము చిందించి క్షమాపణ ఇచ్చేసాడు. అందుకని పునరుద్ధాన్ని తిరిగిలేచాడు. ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నాడు? యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తారంటే క్షమాపణ కోసం విజ్ఞాపన కాదు. ఇక్కడ అనుదిన జీవితంలో మన బతుకుతాం చూస్తారా, ఈ లోకంలో మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ సమస్యలను బట్టి సహాయం కొరకు తండ్రికి దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకని విజ్ఞాపన అన్న మాట అక్కడ మాట్లాడుతున్నాడు పౌలు. తర్వాత వచ్చిన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవరు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని మాట్లాడుతున్నాడు. ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిట్లో అత్యధిక విజయం పొందుచున్నాము. ఇక్కడ అంటాడు చూడండి, ఇది ప్రాముఖ్యత. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఇంకేదన్నా చూడండి, మరి ఏదన్నా అన్నాడు. ఆల్రెడీ పౌలు చాలా చెప్పాడు అక్కడ. ఏమని? మరణమైనను, జీవమైనను, దేవదూతలన్నా, ప్రధానులైనా, ఉన్నవైనా, రాబోయేవైనా అన్నాడు. అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఇంకేదన్నా సరే. అంటే ఈరోజు ఒకటి లేదు, సడన్గా రేపు ఇంకేదో వస్తుంది కొత్తగా లోకంలోనికి, ఒక ఛాలెంజ్, ఒక ప్రాబ్లం మీద వస్తుంది. అది కూడా దేవుని ప్రేమ నిన్నది ఎడబాబులు. అంటే ఒక రకంగా చెప్పండి, నిన్ను అది ఏది కూడా భయపెట్టదు. సింపుల్ చెప్పాలి, ఆల్రెడీ ఉన్నటువంటి సమస్యల గురించి మనం చాలా ఫైట్ చేస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం ఏం ప్రూవ్ చేస్తుందంటే, నువ్వు వాళ్ళు ఉన్నటువంటి సమస్యల గురించి కాదు, రేపు ఏదైనా వచ్చినా సరే నువ్వు ధైర్యంగా ఫేస్ చేయగలిగేటువంటి ఆ ధైర్యము, ఆ నిశ్చయత 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పునరుద్ధానం నీకు ఈరోజు ఇస్తుంది. ఏమనిస్తుంది? ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని కాదు, రేపు ఇంకే ప్రాబ్లం వచ్చినా సరే అది కూడా సాల్వ్ అయిపోద్దులే, అది కూడా పెద్ద ఇష్యూనే కాదు అన్నది పునరుద్ధానం ప్రూవ్ చేసేస్తుంది మనకి. అందుకన్నాడు ఇంకా రాబోయేది ఇంకేదైనా ఉన్నా సరే అంటున్నాడు.
అదేది కూడా మనల్ని ఎడబాపదు. అంటే దాన్ని బట్టి ఆలోచించిన మరణమైనా సరే పోలు. అందుకే చూడండి, ఈవెన్ క్రిస్టియన్కి ఇప్పుడు మరణం అంటే కూడా పెద్ద ప్రాబ్లమే కాదు. మరణం మనకి ఎందుకు ప్రాబ్లం కాదంటే నువ్వంత గొప్పవాడు ధైర్యవంతుడు కాదని కాదు. బైబిల్ భక్తులు పౌలు లాంటి వాళ్ళు, స్టెఫెన్ లాంటి వాళ్ళు హతసాక్షులుగా మారేటప్పుడు వాళ్ళు మరణాన్ని అంత ధైర్యంగా వాళ్ళు ఫేస్ చేశారు. ఎంతగా ఫేస్ చేశారంటే వాళ్ళు మరణం గుండా వెళ్తున్నప్పుడు, మరణ బాధను అనుభవిస్తున్నప్పుడు కూడా, అంటే రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు లేదా హింసిస్తున్నప్పుడు, చచ్చిపోతామని తెలిసినప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే హింసపడుతున్నారో వాళ్ళని కూడా యేసుక్రీస్తులాగా వీళ్ళు కూడా స్టెఫెన్ లాంటి కూడా వారికి క్షమాపణ కోరారు. ఆ పాపం వాళ్ళ మీద రాకుండా చూడమని దేవుని వాళ్ళు విజ్ఞాపన చేశారు. స్టెఫెన్ లాంటి వాళ్ళు. ఒక మనిషి నేను హింసిస్తున్నప్పుడు, నేను కొట్టేసి నేను చంపడమే ఉద్దేశం పెట్టుకుని రాళ్ళు విసురుతున్నప్పుడు నువ్వు ఆయన క్షమాపణ కోసం ఎలా ప్రార్థన చేస్తావు? నీకు ఆల్రెడీ నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు, నువ్వెలా చేస్తావు అంటే చచ్చిపోతున్నటువంటి వాళ్ళు, బైబిల్ భక్తులు ఏంటంటే చచ్చిపోతున్నటువంటి వాళ్ళకి వాళ్ళ చావు గురించినటువంటి ఆలోచనలకి లేదు. ఎందుకు లేదు? వాళ్ళంత ఆత్మీయంగా ఉంటారండి. ఒక క్రిస్టియన్గా నువ్వు మరణాన్ని ధైర్యంగా ఫేస్ చేస్తావు అంటే దానికి కారణము నీ ఆత్మీయత కాదు. అది క్రీస్తుని బట్టి మాత్రం మరణం ధైర్యంగా ఫేస్ చేస్తాం, నీ ఆత్మీయత కాదు. అందుకని ప్రతి క్రిస్టియన్ కూడా అంత ధైర్యంగా ఫేస్ చేస్తాడు. అపోస్తులు అలా ఫేస్ చేశారంటే వాళ్ళ అపోస్తులు కాబట్టి, గొప్పలు కాబట్టి అలా ఫేస్ చేశారని కాదు. మరణాన్ని కూడా ఒక నిద్రలాగా చూసేటువంటి యాటిట్యూడ్ దేన్ని బట్టి వస్తుందో తెలుసా? నువ్వు విశ్వాసువు కాబట్టి, మంచి విశ్వాసువు కాబట్టి, నువ్వు ప్రార్థనాపరుడు కాబట్టి నీకుందలాగాని కాదు. అది నీ భక్తిని బట్టి వచ్చేటువంటి కాదు. యేసుక్రీస్తు చేసినప్పుడు ఒక కార్యాన్ని నువ్వు గ్రహించడం వల్ల వచ్చేటువంటి సత్యాన్ని బట్టి నీకు ధైర్యము వస్తుంది. క్రీస్తు చేసినటువంటి కార్యం నువ్వు అర్థం చేసుకుని దాన్ని బట్టి వచ్చే ధైర్యమే కానీ నీ ఆత్మీయత బట్టి వచ్చే ధైర్యం అది కాదు. అందరి పౌలు అంటున్నాడు, మరణమైనా సరే అది మనల్ని ఏం చేస్తుందిలే. ఎలా చెప్తున్నాడు? మరణమైనా మనల్ని ఏం చేస్తా ఎలా చెప్తున్నాడు? క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు కదా అంటే ఇప్పుడు యాక్చువల్ చూడండి, అంటే మరణం గురించి పౌలు ఎలా చెప్తున్నారంటే, ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు ఇంప్రూవ్ చేస్తుందంటే మరణం పైన కూడా ఆయనకి విజయము వచ్చింది. అది కేవలం ఆ విజయము ఆయనది కాదు, మన బదులుగా పాపాల కోసం చనిపోయినప్పుడు, మనకు బదులుగా ఆయన సమాధిలోనికి వెళ్ళినప్పుడు, మన కోసం వెళ్ళినప్పుడు ఆయన తిరిగి లేచినప్పుడు ఖచ్చితంగా అది కూడా మన కోసమే కదా. సో ఇప్పుడు ఆయన తిరిగి లేచాడంటే పునరుద్ధానం నాకేం చెప్తుందంటే, ఇప్పుడు మరణము కూడా నాకు పెద్ద ఇష్యూనే కాదు. ఎందుకు ఇష్యూ కాదంటే నాకు తర్వాత ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు మరణం నేను పెద్దగా మరణం నన్ను భయపెట్టదు. ఎందుకు మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ చూడండి, మరణం అంటే అది భయం. ఎందుకని? మరణం అనుకున్నటువంటి బలం పాపం అని బైబిల్ మనం చూస్తాం. అంటే బేసిక్గా ఆజ్ఞ చెప్తుందంటే మనం ఎందుకు భయపడతాము మరణానికంటే, పాపంలో జీతము మరణము. నువ్వు పాపం బట్టి చనిపోతే నువ్వు నరకానికి పోతావు, నిత్యగ్ని ఉంటావు, దేవుని పర్మనెంట్గా నువ్వు దూరం అయిపోతావు. అది మనల్ని భయపడుతుంది. కానీ ఇప్పుడు క్రీస్తుకి పునరుద్ధానం ఏం చెప్తుందంటే, ఆయన తిరిగి లేచాడు కాబట్టి టైం లేదు, బైబిల్ చూస్తే ఆయన ప్రథమ ఫలముగా మొదటివాడుగా తిరిగి లేచిన బైబిల్లో ఉంది. కొరింథీ 15వ అధ్యాయం ఉంటుంది. ఆయన మొదటివాడుగా లేచంటే అర్థం ఏంటంటే అది జస్ట్ అది ఆయనతో అయిపోయింది కాదని అర్థం. ఇది ఫస్ట్ బ్యాచ్ అండి అన్నమాట. అర్థం ఏంటంటే తర్వాత సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, అలా వరుసగా బ్యాచ్లు చాలా ఉన్నాయి. అలాగా యేసుక్రీస్తు పునరుద్ధానం అంటే కూడా మనుషులందరూ తిరిగి లేస్తాను దానికి ఆయన ఫస్ట్గా వచ్చాడు, ప్రథమ ఫలముగా వచ్చాడు. ఒక చెట్టుకు ఫస్ట్ టైం ఒక కాయ వస్తే దాన్ని టేస్ట్ చేస్తాం, అది ఏ నాణ్యత ఉందో, ఏ టేస్ట్తో ఉందో, దాని తర్వాత ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఫలాలు కూడా అదే టేస్ట్తో వస్తాయి. అది ప్రథమ ఫలము, అందుకే అది బెస్ట్ అంట. అందుకే దాని దేవునికి మన బైబిల్ కూడా చెప్తుంది. అలాగే పునరుద్ధానములో కూడా క్రీస్తు ప్రథమ అని బైబిల్ చెప్తుంది, ఆయన జ్యేష్ఠుడు అని బైబిల్ చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే ఆయన ఎలా ఏ దారిలో అయితే వెళ్ళాడో మనం కూడా అదే దారిలో వెళ్తాం. అందుకే క్రీస్తు చనిపోయాడు. చాలామంది అన్నీ ఉంటారు, ఆయన దేవుడైతే ఎలా చనిపోతాడని అంటారు. ఆయన ఎందుకు చనిపోయాడు తెలుసా? ఆయన ఎందుకు మరణాన్ని జయించాలి కాబట్టి ఆయన చనిపోయాడు. చేతగాక చచ్చిపోలేదు ఆయన. మరణాన్ని చంపాలంటే ఆయన కూడా మరణించాలి కదా, అందుకని ఆయన చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? మరణాన్ని జయించడానికి, మరణం దగ్గరికి వెళ్ళడానికి చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయాడు, పోరాడాడు. ఇప్పుడు ఇంత మరణాన్ని జయించని ఎలా చెప్తాము అంటే బయటకు వచ్చాడు కదా. కాబట్టి క్రీస్తు ఎందుకు చనిపోయాడు అంటే మనుషుల్లాగా చేతకాక కుదరక చచ్చిపోయాడండి అని కాదు. ఆయన ప్రయత్నం చేశాడు, బయటకు వచ్చేద్దామని ఎస్కేప్ అయ్యేదని ట్రై చేశాడు, చావకుండా నిలబడ్డానికి ట్రై చేశాడు, కానీ దొరికిపోయాడండి అని కాదు. కావాలని వెళ్ళాడు అక్కడికి, లోపలికి మరణం దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని? దాన్ని ఓడించాలన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. సరే వెళ్ళాడండి, యుద్ధం చేయడానికి వెళ్ళాడు, బయటకు వచ్చాడా? ఎందుకు జయించాడా అంటే పునరుద్ధానం ఏం చెప్తుంది అంటే మరణాన్ని సైతం ఆయన జయించాడు. అందుకే బైబిల్ చెప్తుంది మరణం ఆయన బంధించలేకపోయిందని బైబిల్ చెప్తుంది. అంతే పునరుద్ధానం ఏం ప్రూవ్ చేస్తుంది మనకి ఇప్పుడు అంటే ఏదైనా సరే, ప్రాబ్లం ఏదైనా సరే ఈజీగా సాల్వ్ అయిపోద్ది. ఒక ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లం సరే నువ్వు పెద్ద భయపడాల్సిన పనే లేదు. మరణమే మనల్ని భయపెట్టదంటే ఇంక ప్రపంచంలో మనల్ని ఏది భయపడదని అర్థం.
మనం బేసిక్గా దేని భయపడతాం? మరణానికి భయపడతాం అందరూ. ఆ మరణ భయం నుండి కూడా క్రీస్తు మనల్ని విడిపించిన బైబిల్లో పౌలు చెప్తున్నాడు. మరణ భయం నుండి, మరణం నుండే కాదు, మరణ భయం నుండి కూడా విడిపించాడు. అంటే చచ్చిపోతాను కాదు, చావు అంటే కూడా భయం లేకుండా దేవుడు చేసేసాడు. ఇప్పుడు మరణాన్ని మనం ఎలా చూస్తాం తెలుసా? అందుకే మరణాన్ని మనం అందుకో చూడండి, ఎందుకు నిరీక్షణ వల్లే మీరు దుఃఖపడదాని మాట ఎందుకంటే, మరణం అంటే దగ్గర నుండి నీకు అది నెగిటివ్ ఎక్స్పీరియన్స్ కాదు. అది నువ్వు ఈ బలహీనమైపోయి నువ్వు బహుశా వృద్ధాప్యం వచ్చేస్తే, నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయావు, శరీరము కొంచెం కొంచెం పనిచేయడం మానేసింది కాబట్టి నువ్వు చచ్చిపోతున్నావు. లేదా జబ్బు వచ్చింది కాబట్టి నువ్వు చచ్చిపోతున్నావు. నువ్వు బలహీనమైన స్థితిలో ఉండి బలహీనతను బట్టి నువ్వు చచ్చిపోతున్నావు. కానీ పునరుద్ధానం ఏం ప్రూవ్ చేస్తుందంటే, పునరుద్ధానం యాక్చువల్గా యేసుక్రీస్తు పునరుద్ధానం చెప్తుందంటే, ఇది జస్ట్ నీకు మహిమ శరీరం రావాలంటే నువ్వు చచ్చిపోవాలి కాబట్టి చచ్చిపో అంతే. ఇది జస్ట్ ట్రాన్సాక్షన్ మాత్రమే. ఇది అంటే నీకు మహిమ శరీరం రావాలి కాబట్టి నువ్వు మరణం గుండా నువ్వు వెళ్తున్నావు, చేతకాక మరణం గుండా వెళ్తున్నావు కాదు. ఇప్పుడు క్రిస్టియన్కి మరణం ఇప్పుడు ఏంటి? మనం భయపెట్టదు కాదు. మరణం ఏం చెప్తుందంటే, నాకు మహిమ శరీరం నాకు వస్తుంది. సో అందుకు ఇప్పుడు మనం కూడా మరణం గుండా వెళ్తాం. దేవుడు ఎందుకు మరణం గుండా మనల్ని పంపిస్తున్నాడో, మరణాన్ని మనం జయించినప్పుడు మరణం గుండా ఎందుకు వెళ్తున్నాం అంటే, నీ శరీరాన్ని మార్చాలన్నాడు కాబట్టి మరణం గుండా దేవుడు నిన్ను పంపిస్తాను అంతే. నువ్వు ఇదే బాడీతో ఉండకూడదు కదా. నీకు బాడీకి మహిమ రావాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి. కాకపోతే ఇది పాడైపోతుందా, రోజు రోజుకి వృద్ధాప్యం చేస్తుందా, పాడైపోతుంది. కానీ ఇంతకన్నా బెటర్ది వస్తుంది. రైతు విత్తనం విత్తున్నప్పుడు ఆ పైన ఉండేటువంటి కవర్ లేయర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఊడిపోతుంటాయి. విత్తనం అంతా ఒకలాగా మురికి అయిపోద్ది, అలా పైపైన పొరలకంతా కొంచెం ఊడిపోతుంటుంది పైపదంతా. రైతు చూసి బాధపడతాడా? బాధపడ్డు. అందులోంచి ఇంకా బెటర్ది వస్తుందని సంతోషిస్తాడు. విత్తనం పనిచేస్తుంది. విత్తనం అలా రాయిలాగా అలా ఉండిపోకుండా, గ్రౌండ్లో భూమిలో ఉండిపోకుండా అది కొంచెం విడుచుకుంటుందంటే పైపైన పొర అంతా పోతుంది, అది కుళ్ళిపోతుందంటే అర్థం ఏంటంటే, కొత్తది ఇంకా బెటర్ది ఇంకేదో బయటకు రాబోతున్న రైతు సంతోషిస్తాడు. కానీ అయ్యో విత్తనం ఏంటి కుళ్ళిపోతుంది, విత్తనం ఏంటి పాడైపోతుంది, పై పొర ఊడిపోతుందని రైతు అది ఒక నెగిటివ్గా తీసుకోడు. విత్తనం పనిచేస్తుంది కాబట్టి అది అలాగునా అవుతుంది. ఆ పై పైనంతా పాడైపోతున్నట్టు కనబడుతుంది. కానీ ఎందుకు అవుతుంది? పూర్తిగా పాడైపోయి నిర్మూలం అయిపోవడానికి కాదు, ఇంకా బెటర్గా రావడానికి అది అవుతుంది. సో ఆ ప్రాసెస్ గుండా వెళ్తే బెటర్గా వస్తుంది. అలా ఇప్పుడు క్రిస్టియన్కి మరణం కూడా ఏంటి? నువ్వు దీని గుండా వెళ్తే నీ శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఒకసారి ఆలోచించండి, ముగించేస్తాను. ఒకసారి ఆలోచించేద్దాం, ఫినిషింగ్ ఇస్తున్నాం. నిజంగా మనం చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం కదా. చనిపోతే పరలోకం వెళ్ళిపోతాను అన్నప్పుడు బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అని పౌలు అన్నాడు. నేను శరీరం ఉంటే మీకు లాభం, వదిలేస్తే నేను దేవునితో ఉంటాను, అది నాకు లాభం అని పౌలు అన్నాడు. మరణం లాభం అన్నాడు పౌలు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఎలాగో మనం చచ్చిపోతే ఈ దేహాన్ని వదిలేస్తే ఎలాగో మనం పరలోకం వెళ్ళిపోతాం. శరీరం లేకుండా అసలైనటువంటి నీవు ఆత్మరూపంలో నువ్వు పరలోకంకి వెళ్ళిపోతావు. మరి ఎలాగో నువ్వు అల్టిమేట్ నువ్వు పరలోకం వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అక్కడితో మనల్ని ఆపేయకుండా మళ్ళీ ఇదే శరీరం ఎందుకు పెడతాను అంటున్నాడు? ఆలోచించండి ఒకసారి ఆలోచించండి. అల్టిమేట్ పరలోకమే కదా. బైబిల్ చెప్తున్న మాట ఏంటి? తెస్సలోనిక పత్రికలో పౌలు అంటాడు, మనకన్నా ముందు చనిపోయినటువంటి అందరిని తీసుకొని మరలా ఆయన వస్తాడని బైబిల్ చెప్తుంది. అంటే ఇప్పుడు అందరూ ఎక్కడున్నారు? దేవుని దగ్గర ఉన్నారు. ఇప్పుడు దేవుని దగ్గర మరలా అలా ఉంచేయకుండా మరలా శరీరంలోనికి ఎందుకు పంపిస్తున్నాడు? ఈ అల్పమైనటువంటి పాడైపోవడం వల్ల చనిపోయినటువంటి మనము మరలా ఈ శరీరంలో దేవుడి మనల్ని పంపిస్తున్నాడు. ఇప్పుడు ఆలోచించారు మీరు? నువ్వు చచ్చిపోతే శరీరం లేకుండా కూడా పరలోకం ఉంటున్నావు, దేవుడి దగ్గర హ్యాపీగా ఉంటున్నావు. అప్పుడు దేవుడు అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయకుండా, ఆ పని అక్కడితో ఆపేయకుండా మరలా నేను తీసుకొస్తాను అంటున్నాడు. మరలా మట్టికి అప్పగింపని శరీరం మరలా లేపుతాను అంటున్నాడు, మహిమనిస్తాను అంటున్నాడు దేవుడు. ఎందుకు అలాగా? ఎలాగ నువ్వు దేవుని దగ్గర ఉంటున్నావు. అప్పుడు శరీరం ఉన్నా లేకపోతే పెద్ద డిఫరెన్స్ ఏముంది? నువ్వు ఎలాగో దేవుని దగ్గర ఉంటున్నావు కదా. మరి శరీరం ఎందుకు ఆలోచించండి. దాన్ని బట్టి ఎందుకు నాకు తెలియదు. కానీ ఒకటేంటంటే, అంటే నీ బాడీ గురించి కూడా దేవుడు చాలా సీరియస్గా ఆలోచన ఉన్నాడు. నువ్వు ఆత్మలో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు హ్యాపీగా ఉంటావు. నీకు ఏ లోటు ఉండదు. యాక్చువల్గా చెప్పాలంటే నీకు ఏ లోటు ఉండదు. మరి అప్పుడు అన్నప్పుడు మనిషి అడగపోయినా సరే, ఇంకో నువ్వు మరలా నేను ఇదే శరీరం నువ్వు మంటికి అప్పగించిన తర్వాత కూడా మరలా నేను లేపుతాను, నేను శరీరం పంపిస్తాను, మహిమ శరీరాన్ని నేను నీకు ఇచ్చి మరలా నేను పరలోకానికి మరలా నేను తీసుకెళ్ళి వెళ్తాను దేవుడు అంటున్నాడు. ఎందుకు? వెళ్ళిపోయినట్టు మనకంటే ముందు వెళ్ళిపోయినటువంటి వారు మరలా వెనక్కి తీసుకొచ్చి మరలా శరీరాలను పంపించి మరలా మహిమ శరీరం ధరింపజేసి అందరితో పాటు మరలా ఆయన తీసుకెళ్తున్నాడు అక్కడ. ఎందుకు అలాగా? అంటే దేవుడు మన బాడీ గురించి అంత ఎక్కువ ఆలోచన చేస్తున్నాడు. అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు దేవుడు బాడీకి. అందుకే అంటాను, చిన్న సైడ్ నోట్ ఇది. అందుకని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పోతే శరీరం అన్నట్టుగా ఆలోచించండి. అది 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 భక్తి జీవితం కాదు, అది అజ్ఞానం అంటాను నేనైతే. బాడీ పోయిందండి. దేవుడు నువ్వు త్వరగా పరలోకం వచ్చిన దేవుడు అంటలేదు. వీళ్ళంత వరకు దేవుడు ఇక్కడ మనల్ని పెట్టడానికి చూస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడు వీళ్ళంత కాలం ఇక్కడ బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. చచ్చిపోతే నీకు లాభం, కానీ నువ్వు బతుకుంటే నీ చుట్టూ ఉన్న 10 మందికి లాభం. అందుకు దేవుడు ఉంచుతున్నాడు.
నువ్వు బాగా బతకడం కోసం నిన్ను బతికించడం కోసం దేవుడు ఇక్కడ పెట్టట్లేదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని బతికించడం కోసం దేవుడు నిన్ను ఇక్కడ పెడుతున్నాడు. అంటే నిన్ను బతికించడానికి ఒక పర్పస్ దేవునికి ఉంది. ఆ పర్పస్ నువ్వు కాదు, ఆ పర్పస్ నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు దేవుడు స్వస్థతను అందుకే ఇస్తా అన్నాడు. నువ్వు చచ్చిపోతే పరలోకం వచ్చేస్తావు, వీళ్ళని త్వరగా వచ్చేస్తావు, నీకు ప్రాబ్లమ్స్ ఉండవు దేవుడు అంటలేదు. దేవుడు మన బాడీకి ఈ శరీరంలో బ్రతికేటువంటి బ్రతుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అందుకని ఈ శరీరం మళ్ళీ తీసుకొస్తానన్నాడు, మరలా మహిమను ధరింపజేస్తాను, మళ్ళీ తీసుకెళ్తా అంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, మహిమ దేహం మనకు అవసరం లేకపోయినా దేవుడు ఉన్నా సరే ఇంకను ఆయన ఎందుకు కానీ లేదు మళ్ళీ నేను బాడీలో పంపిస్తాను, దానికి మహిమనిస్తాను, ఆ మహిమ శరీరంతో నేను తీసుకెళ్తాను దేవుడు చెప్తున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. మన బాడీ గురించి అంత దేవుడు ఆలోచిస్తాడంటే నీకు అవసరం లేనటువంటి దాని గురించి కూడా అంతలాగా దేవుడు ఆలోచించినప్పుడు ఈ లోకము నీకు అవసరమైన దాని దేవుడు ఆలోచన చెయ్యడా? అది పాయింట్. నీకు పెద్దగా అవసరం ఒక లగ్జరీ ఐటమ్ లాంటి మహిమ దేహం గురించి దేవుడు ఆలోచించి మరలా నేను దినం లేపుతాను, నువ్వు నా దగ్గరే ఉన్నావు కానీ మరలా నేను భూమి మీద తీసుకెళ్తాను, రెండో రాకట్లో నేను మరలా నేను వెనక పాతి పెట్టరు ఆ స్పాట్ తీసుకెళ్తాను, అక్కడ మరలా నేను అందులో పంపిస్తాను, నీ బాడీ సడన్గా స్ప్లిట్ సెకండ్లో మహిమను పొందుకుంటావు, మరలా నేను వెనక్కి తీసుకెళ్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అనవసరం అంటే ఆ ప్రాసెస్ ఎందుకు దేవునికి ఏమో తెలియదు. కానీ మన బాడీ కూడా దేవుడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. నీకు లగ్జరీనే నీకు ఒకటి ఇస్తున్నప్పుడు నీ కనీస అవసరతలు దేవుడు తీర్చడా? అప్పుడు మనం ఏం తినాలి ఏం తాగాలి అన్నది మనం ఆలోచించకూడదు. నీకు అవసరం లేనిదే నువ్వు ఎలాగైనా పరలోకం ఉంటావు, అయినా సరే నీకు దేహంలో పంపించి మహిమ శరీరాన్ని ఇచ్చి నేను తీసుకెళ్తానని దేవుడు చెప్పి అంత వాల్యూ అంత ఇంపార్టెన్స్ నీ బాడీకి దేవుడు ఇస్తున్నప్పుడు, చివరిలో జరిగేటువంటి లాస్ట్ స్టెప్లో జరిగే దానికి అంత వాల్యూ ఇచ్చి బైబిల్ ముందు దేవుడు రాయించినప్పుడు ఈ లోకపు బ్రతుకులో నీకు అవసరం ప్రతిదాన్ని దేవుడు సమకూర్చడా? కానీ మనం ఏంటంటే బతకాలి కదండి, నీకు అవసరం లేదే దేవుడికి ఎక్స్ట్రా ఇస్తానని చెప్తున్నప్పుడు నీకు అవసరం దేవుడు ఇవ్వకుండా పోతాడా? అప్పుడు ఏమి తిందామో ఏం ధరించుకుందామో అని అన్యుల్లాగా ఆలోచించి దేవుడు మనకేం చేయట్లేదేమో అన్నట్లుగా, దేవుడు అసలు మన పక్షాన్ని లేడేమన్నట్టుగా మనం ప్రవర్తించకూడదు. దేవుడు ప్రవచన మనతో మాటలు చూసారా? మనం దేవుని నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని మందిరాన్ని కానీ నేను మందిరం అంటలేదు, దేవునే నిర్లక్ష్య పెట్టకూడదు అంటాం. మనలో అందరికీ ఉంటాయి కానీ నిర్లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు నీకోసం అన్ని ప్లాన్ చేశాడు కాబట్టి రా ఇక్కడికి వస్తే నా ఆశీర్వాదాలు అంటే నేను నీకు చూపిస్తాను దేవుడు ఆల్రెడీ మాడుతున్నాడు. అదేం ప్రూవ్ చేస్తుందంటే నువ్వు నీ అవసరం వెనకాల నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెనకాల వచ్చేసి ప్రతిదీ నేను చూసుకుంటాను. నీకు అవసరం లేనటువంటి మహిమ దేహాన్ని నీకు ధరింపజేస్తాను చెప్పినప్పుడు మిగిలినటువంటి నేను చూసుకుంటాను. నా పునరుద్ధానం ప్రూవ్ చేస్తుంది. కాబట్టి వేరే వాటి కోసం ఆలోచించడం మానేసి పునరుద్ధాన బలముతో ఈ లోకాన్ని చూడడం స్టార్ట్ చేసి ఏది నేను పెద్దగా ఇబ్బంది పెట్టేది, ఏది నేను పెద్దగా బలహీనపరచాలని గ్రహించి ఆ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుంటూ వీరు లోకంలో బతకమని దేవుడు చెప్తున్నాడు. అందులో ఏమంటాం తెలుసా? మనం చాలా సందర్భంలో సిలువను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చెప్తాం దేవునికి. కానీ నాకు అనిపించింది మనం ఈస్టర్ని పెద్ద జ్ఞాపకం చేసుకోం. ఈస్టర్ రోజు తప్ప ఈస్టర్కి ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోం పెద్దగా. నేను ఇప్పుడు అంటాను పునరుద్ధానం అనేటువంటిది ఒక బలమైనటువంటి కార్యము, నీకు ధైర్యం ఇచ్చేటువంటి కార్యమైనప్పుడు నేను అంటాను ఈ పునరుద్ధానాన్ని నీకు ప్రాబ్లం వస్తున్నప్పుడల్లా నువ్వు భయపడుతున్నప్పుడల్లా పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకో. కృతజ్ఞత కోసం సిలువను జ్ఞాపకం చేసుకుంటే ఆయన మేలు చేశాడని నేను అంటాను. నువ్వు దేన్నన్నా చూసి భయపడుతున్నప్పుడు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే పునరుద్ధానానికి మెసేజ్ ఏంటంటే నేను క్రీస్తు ప్రేమను ఎడబాపేది ప్రపంచంలో ఇంకేది లేదు, రాబోతుంది కూడా ఇంకేది లేదు. అప్పుడు అంటాను నువ్వు భయపడే సందర్భాలు వచ్చినప్పుడు ఇక్కడ నుండి ఈస్టర్ మెసేజ్ని జ్ఞాపకం చేసుకోండి, అంటే క్రీస్తు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోండి, దాని సారాంశాన్ని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు అపోస్తలుల ధైర్యం వచ్చింది, అలాగే మనకు కూడా ధైర్యం వస్తుంది. ప్రార్థన చేసే అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.